ఈ నిబంధనలోనికి రండి. ఈ నిబంధనలోనికి రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, యేసు ప్రభువా నేను పాపిని, మీరు దేవుని కుమారుడవని, పాపములను క్షమిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు కలువరి శిలువలో 2021 సంవత్సరం క్రితం మీరు కార్చిన ప్రశస్త రక్తంలో నన్ను కడగండి, శుద్ధీకరించండి, నన్ను ఈ నిబంధనలోనికి ఆహ్వానించండి. నేను ఈ నిబంధనలోనికి వచ్చేదానికి మరి ఇష్టపడుతున్నానని చెప్పండి. నేడే నీ పాపం క్షమించబడతాయి. నేడు నీకు రక్షణ లభిస్తుంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీవు దేవుని బిడ్డగా చేయబడతావు. ఈ జీవితం తరువాత పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది. అది ముఖ్యమైనటువంటి నిబంధన. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, యవనస్తుడు, యవనస్తురాలు ఎవరైనా సరే ఈ యొక్క నూతన నిబంధనలోనికి రావాల్సిందే. అలాంటి వారు దేవాది దేవుడు సృష్టికర్తతో యుగ యుగములు జీవించేటటువంటి ఆ గొప్ప భాగ్యము, నిత్య జీవము, నిత్య జీవ వరమును వారు పొందుతూ ఉంటున్నారు. ఇప్పుడు వివాహ నిబంధనకు వస్తాం. వివాహ నిబంధన ఏమని చెప్పాను? 3 అంతుల నిబంధన. గంభీరమైనది, ఘనమైనది, ఇంకోటి ఏంటి? పరిశుద్ధమైనది. ఆ యొక్క నిబంధనలో వీరు ఇప్పుడు మరి ప్రవేశించబోతుంటున్నారు. ఈ యొక్క నిబంధన అనే మాటకి హెబ్రీ భాషలో బేరిత్ అనే ఒక మాట ఉంది. దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఆ 3 అర్థాలు చెప్పి తర్వాత వివాహం ఎందుకు అన్న మాట చెప్పి ఆ తర్వాత వివాహంలో మీరు జతపరుస్తారు. కాబట్టి ఈ బేరిత్ అనే మాటకి ఏంటంటే అర్థము టు బైండ్, అంటే ఇద్దరిని కట్టివేయటము. మనం కూడా చెప్తాం కదా, పెళ్లిలో ముడేస్తే ఇంకా వాళ్ళే ముందు కొనసాగుతారని అంటూ ఉంటారు కదండి. పెళ్లిలో ముడేసి హిందువులు అంటే 3 ముళ్ళు వేస్తారు, మంగళసూత్రం కట్టారు. మన క్రైస్తవ బోధకులు కూడా 3 ముళ్ళు వేస్తున్నారు. కొందరు వాళ్ళు చెప్తారు దేవుని ముడి ఒకటంట, యేసు ప్రభు ముడి ఇంకోటంట, పరిశుద్ధాత్మ దేవుని ఇంకోటంట. అది చాలా తప్పు. మంగళసూత్రం కట్టేది హిందువుల ఆచారం, దేవుని బిడ్డల ఆచారం కాదు. అలాంటి పెళ్లి చేసుకోకూడదు, అది తప్పు. దేవుని యొక్క వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి అది మరి విరోధమైంది. అలాంటి పని మనం చేయకూడదు. నేను ఇలాగే ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన వచ్చి ఆయన పెళ్లి చేస్తారన్నారు. నన్ను వాక్యం చెప్పాను. ఆయన పట్టుకున్నాను, ఇంకా మంగళసూత్రం పట్టుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 3 ముళ్ళు వేస్తారన్న. భయంకరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి పనులు మనం చేయకూడదు. దేవుని నామమున ఒకరితో ఒకరు చేతిలో చేయి వేసి దేవుని సన్నిధిలో సంఘం ఎదుట చేసే ప్రమాణానికి అతీతమైనది ఇంకేది లేదు. గమనించాను. కాబట్టి ఈ నిబంధనలో మొట్టమొదటి మరి మీనింగ్ ఏంటంటే టు బి బౌండ్ టుగెదర్, ఇద్దరిని కలిపివేయటం. వివాహం అనేది ఇద్దరిని కలిపివేయటం. అందుకే మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండును. అర్థమవుతుందండి. నిబంధనలు మొదటి భాగమే ఏక శరీరం అవటం. అర్థమవుతుందా? అంటే కలిసిపోవటం అన్నమాట. ఈ కలయికలో చాలా దైవికమైనటువంటి మర్మం ఉంది. చాలా మందికి అర్థం కాదు. ఈ కలయిక అంటే ఏదో శృంగారపరమైన కలయిక అని చాలా మంది అనుకుంటారు. కాదు పిల్లలు. దేవుడు సృష్టించినప్పుడు మరి ఈ యొక్క చెట్లు, చేమలు వీటన్నిటిని సృష్టించినాడు. మరి చాలా జీవులను సృష్టించినాడు ఆయన. ప్రతి జీవిని కూడా ఆడ మగ రెండింటిగా ఆయన సృష్టించినాడు. అర్థమవుతుందా? ఆడ మగ రెండింటిని కలిపి వేరువేరుగా సృష్టించాడు. మానవుని మాత్రం అలా సృష్టించలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండం 1:20 వచనంలో మరి దేవుడు మానవుని మరి
దేవుని తన స్వరూపమును నరుని సృజించెను. దేవుని స్వరూపముందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అర్థమవుతుందా? స్త్రీని గాను పురుషుని గాను సృష్టించినాడంట. కానీ కనబడింది ఎవడండి? ఆదాము ఒక్కడే కనబడ్డాడు. బయటికి కనబడింది ఎవరు? ఆదాము ఒక్కడే. ఆ స్త్రీ ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఆదాములో ఉంది. ఒక సమయం వచ్చింది, ఆ స్త్రీని దేవుడు బయటికి తీసినాడు. తీసుకొని వచ్చి ఆదాముకు అప్పచెప్పినాడు. ఏమన్నాడు అప్పుడు ఆదాము? ఈ యొక్క స్త్రీ నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక. ఇప్పుడు సరోజ మేరీ విజయశీలితో ఐక్యపరచబడటానికి వచ్చింది. అవ్వ ఎలాగైతే ఆదాములో ఏకమై ఉందో అలాగా తాను ఆయనతో ఏకమై ఉండుటకై తీసుకురాబడింది. అది ఐక్యపరచబడుట. వారు ఏక శరీరమై ఉండిరి అంటే దాని యొక్క అర్థం అది. కాబట్టి టు బైండ్ టుగెదర్. నిబంధనలో మొట్టమొదటి విషయం ఏంటి? టు బైండ్ టుగెదర్. ఎలాగో మనము బైండ్ టుగెదర్ అంటే దీనికి ఇంకొక మంచి పారబుల్ యేసు ప్రభు చెప్పాడు. సమయం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4 నుండి 8 వరకు చదవండి. అక్కడ ద్రాక్ష కొమ్మ మరి ద్రాక్ష తీగ గురించి చెప్పబడింది. ద్రాక్ష తీగ ద్రాక్ష యొక్క మరి చెట్టు గురించి చెప్పబడింది. నా యందు నిలిచి ఉండుడి మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలా ఫలించదు. ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరండి? ఇక్కడ ఈ వివాహంలో విజయశీలు ద్రాక్షవల్లి. ద్రాక్ష తీగ ఎవరు? సరోజ. ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండేదానికి వచ్చింది. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా, ఆయనతో సహకరించి నడుచుకోవాలి. అందుకని ఆమె తీసుకురాబడింది. కాబట్టి నిబంధనలో మొట్టమొదటి భాగం ఏంటంటే టు బైండ్ టుగెదర్. రెండోది చెప్తాను చూడండి. రెండోది ఏంటంటే టు హ్యావ్ ఫెలోషిప్ టుగెదర్, టు ఈట్ టుగెదర్ ఆర్ ఫెలోషిప్ టుగెదర్. సహవాసం. ఇద్దరు కలిసి సహవాసం కలిగి ఉండాలి. వారు మంచి స్నేహితులు ఉండాలి. నేను ఒక మాట చెప్తుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా, వివాహం అయ్యేంత వరకు యవనస్తులు వారి తల్లిదండ్రులు, వారి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వారికి మంచి స్నేహితులు ఉండాలి. ఈ మాట గమనించేది. వివాహం అయ్యేంత వరకు నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మై ఫాదర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలగాలి నువ్వు. మై మదర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలగాలి. మై సిస్టర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలగాలి. మై బ్రదర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగలగాలి. వివాహము తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అవుతారు? భర్త లేక భార్య నీకు బెస్ట్ ఫ్రెండ్. ఈనాటి నుండి మీరు మంచి స్నేహితులుగా మరి డెవలప్ అవ్వాలి, ముందుకు సాగాలి. గమనించండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బుక్ ఆఫ్ ఎక్లీసియాస్, పరమ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 4:12. ఒంటరి ఒకరి మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. కాబట్టి సహవాసం ఎందుకు అవసరము? ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి సహవాసం అవసరం. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి మీరు కలిసి ఉండటం అవసరం. అందుకని మందిరానికి వెళ్ళినా కలిసి వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళినా కలిసి వెళ్ళాలా, మార్కెట్కి వెళ్ళినా కలిసి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మీరు కలిసి వెళ్తే మీతో యేసు ప్రభు నడుస్తాడు. చూడండి లూకా సువార్త 24:15. లూకా సువార్త 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. When they were walking together అని ఉంటుంది ఇంగ్లీష్ లో. When they were walking together, Jesus also drew near unto them and walked with them.
మీరు కలిసి నడిస్తే యేసు ప్రభు మీతో కూడా నడుస్తాడు. మీకు యజమానుడుగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు, మీకు కాపరిగా ఉంటాడు, మీకు కావలసినవన్నీ ఇస్తాడు, మీ ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాడు, మీ యొక్క ప్రణాళికలో తోడుగా ఉంటాడు, మీ ప్లానింగ్ లో సహాయపడతాడు, మీ యొక్క సమస్యల్లో మీకు మరి తీర్పు తీరుస్తాడు. కలిసి నడవటం. సో మొట్టమొదటిది బైండ్ టుగెదర్, సెకండ్ ఏంటంటే ఫెలోషిప్ ఆర్ వాకింగ్ టుగెదర్. మూడోది ఈ యొక్క నిబంధనలో ఉన్నట్టు మూడోది ఏంటంటే టు ప్రొవైడ్, అంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఒకరి విషయము ఒకరు. అందుకే పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు చూడండి. Paul the apostle is writing to Ephesians chapter 5:20 and cherishing అనేది ఇంగ్లీష్. పోషించుకొనడం. పోషించుకొనడం అంటే అర్థం ఏంటండి? ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవటం, ఒకరి అవసరతల గురించి ఒకరు పట్టించుకోవటం. భార్య సంపాదిస్తుందా, భర్త సంపాదిస్తున్నా క్వశ్చన్ కాదు. మీరు ఎంత సంతోషంగా రెండు ముద్దలు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా సార్లు ఈ విషయాల్లో మరి కొందరు భర్తలు, కొందరు భార్యలు మరి ఈ విషయంలో మరి సంతోషంగా ఉండరు. దేవుడు ఇచ్చిన దాన్ని సంతోషంగా భోంచేయండి, అనుభవించండి, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. దేవుడు అంటున్నాడు కదా, నేను మీతో నడుస్తానని, ఇంకేం కావాలా మీకు? లేని దాని కొరకై ప్రయాసపడుతూ ఉంటాం, లేని దాని కొరకై ఆలోచిస్తుంటాం, లేని దాని కొరకై జగడాలు ఆడుకుంటుంటాం. చాలా మంది భార్య భర్తలు చేసే పని అలా చేయమాకండి. ఏది ఉందో దాని సంగతి చూడండి, లేని దాని సంగతి అవద్దు. కాబట్టి టు ప్రొవైడ్ ఫర్ వన్ అనదర్, చెరిషింగ్ అండ్ నరిషింగ్. క్రీస్తు సంఘాన్ని పోషిస్తున్నాడు. చూసారా ఎన్ని సంఘాలు ఉన్నాయి? సార్వత్రిక సంఘం ఒకటే. అయితే ఈ సార్వత్రిక సంఘం ఏమైంది? ప్రపంచం అంతటా చెదిరి ఉంది. ప్రతి సంఘాన్ని దేవుడు పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? దేవుని వాక్యం ద్వారా పోషిస్తున్నాడు. ప్రతి సంఘంలో సేవకులు ఉన్నారా? లేరు. ఉన్న సేవకులంతా మంచి బోధ చేస్తారా? చేయరు. అయినా కూడా దేవుడు ప్రతి సంఘాన్ని పోషిస్తున్నాడా లేదా? ఎవరో ఒకరిని వాక్యోపదేశకులను తీసుకొచ్చి దేవుడు పోషిస్తున్నాడు సంఘాన్ని. అలాగనే భార్య విషయమై భర్త, భర్త విషయమై భార్య, మనం ఆ యొక్క బాధ్యత కలిగి ఉండాలి. అఫ్ కోర్స్ భర్త మరి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మరి కుటుంబం యొక్క మరి అజమాయిషి చేస్తాడు కాబట్టి బాగోగులు కూడా చూసుకోవాలి. అలాగని భార్యకు దాంట్లో భాగం లేదని కాదు, భార్యకు దాంట్లో భాగం లేదని కాదు. ఇద్దరు కలిసి చేస్తారు. అది వివాహ నిబంధన. ఎందుకు వివాహం అనేది చెప్పారు. ఇప్పుడు వివాహం అనగా ఏమి అనే విషయాన్ని చెప్పారు. వివాహం ఎందుకు అని 3 సంగతులు చెప్పేస్తాను 3 నిమిషాల్లో. మొట్టమొదటిది అది దేవుని యొక్క ఆజ్ఞ. మన మత్తయి సువార్త 19:6 చదివాం కదా. దేవుడు జతపరిచిన వారు అంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి దేవుడే జతపరిచిన. అంతేకాకుండా ఆది కాండము 2వ అధ్యాయం 18 వచనం ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అలాగే స్త్రీ కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సింపుల్. అది దేవుని యొక్క ఆజ్ఞ. వివాహం ఎందుకు చేసుకోవాలంటే మరి స్త్రీ గాని పురుషుడు గాని ఎదిగినటువంటి వారు మరియు వివాహ వయసు వచ్చినటువంటి వారు వారి ఒంటరిగా ఉండటము అది దేవుని చిత్తం కాదు, అది దేవుని యొక్క ఆజ్ఞ. మొట్టమొదటి సంగతి. రెండవది ఏంటంటే మనుషుల మధ్యలో అపరిశుద్ధత లేకుండా వివాహము చేసుకోవాలి. చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం. అయినను జారత్వము జరుగుచున్నందున, దయచేసి గమనించండి, అయినను జారత్వము. మొదటి వచనం కూడా చదవండి, చెప్తా. మీరు వ్రాసిన వాటి విషయంలో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. దేవుడు ఏమన్నాడు? పౌలు ఏం రాశాడంటే మరి కొరింథీయులకు డౌట్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలా వద్దా?
అని డౌట్ వచ్చింది. ఆయనకు రాశారు, అయ్యా ఏం చేయాలా? రాస్తే ఆయన రాసి మీరు రాసినందున అంటున్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. నీకు నిజంగా దేవుడు ఆ పిలిపిచ్చి నువ్వు ఒంటరిగా ఉండు అబ్బాయి, నన్ను సేవించు, నా కొరకై జీవించు అని ఎవరికైనా చెప్తే మీరు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. అలాగే ఏ స్త్రీ అయినా ఏ యవనస్తురాలకైనా, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోకు, నీ విషయంలో నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాను, నీకు పెళ్లి వద్దు, నువ్వు అలాగే ఉండిపో అంటే ఉండాలి. అంతే తప్ప పాపము జరగకుండానట్లు దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాపము అనగా జారత్వము మరి వ్యభిచారము జరగకుండానట్లు ప్రతి స్త్రీ తన సొంత భర్తను కలిగి ఉండాలి. ప్రతి పురుషుడు తన సొంత భార్యను కలిగి ఉండాలి. ఆ మాటను గమనించండి. జారత్వము జరగకున్నట్లు. మానవాళి యొక్క చరిత్ర ప్రారంభం నుంచి ఈ జారత్వము వ్యభిచారం అనేది చాలా భయంకరమైనటువంటి పాపము. దేవుడు మరి ప్రతిసారి దేవుడు మరి ఖండిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి దేవుడు ఈ పాపను గురించి గద్దిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి దేవుడు ఈ పాపను గురించి మరి భయంకరమైన శిక్ష విధిస్తూనే ఉన్నాడు. అయినను మానవాళి మధ్యలో ఉండే భయంకరమైనటువంటి అత్యధికమైన పాపం ఏంటంటే ఇదే. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి పురుషుడు తన సొంత భార్యను కలిగి ఉండాలి. ప్రతి భర్త ప్రతి మరి స్త్రీ తన సొంత భర్తను కలిగి ఉండాలి. ఇది రెండవ కారణం పెళ్లి ఎందుకు అన్నదాన్ని. మూడవ కారణం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగున చేయలేరు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను. చాలు. దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి రక్షణ కలిగిన కుటుంబములో నుంచి దైవికమైన సంతానాన్ని కోరుతున్నాడు. మీరు దైవికంగా మరి రక్షణ మారు మనసు పొంది ఉంటే, దైవికంగా దేవుని సన్నిధిలో జతపరచబడితే మీ యొక్క బాధ్యత ఏంటి? దైవికమైన సంతానాన్ని దేవుని కొరకై మీరు తీసుకొని రావాలి. ఆ రీతిగా దైవికమైనటువంటి ప్రజలతో ఈ భూమి నింపబడాలి. దేవుడు అదే మొట్టమొదట ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మీరు భూమిని నిండించి అన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రియులారా, ఇది మూడవ కారణం వివాహం చేసుకునేదాన్ని. ఈ 3 కారణాలు మన వివాహంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలా. అప్పుడు దేవునికి సంతోషం ఉంటుంది. ఈ వివాహాన్ని దేవుడు పరలోకంలో అప్రూవ్ చేస్తాడు. అప్పుడు మీ యొక్క వైవాహిక జీవితము మరి సౌఖ్యంగా ఉంటుంది. దేవుడు మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మీరిద్దరు గమనించవలసింది ఏంటంటే, మరి జయశీల్ గమనించాలి, సరోజా మేరీ నా కొరకై సిద్ధపరిచినటువంటి నా యొక్క మరి దేవుని ద్వారా సిద్ధపరిచినటువంటి నా యొక్క భాగస్వామి అని గుర్తు. అలాగే సరోజా మేరీ కూడా విజయశీల్, దేవుడు నా కొరకై ఏర్పాటు చేసిన మరి ఆ యొక్క మరి జీవిత భాగస్వామి అని గుర్తించి ఈ యొక్క పరిశుద్ధ వివాహంలోనికి మీరు ప్రవేశించవలసిన వారుగా ఉంటున్నారు. ఇప్పుడు సహోదరు శామ్యుయల్ రాజా ఈ మాటల కొరకై ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత వారిరువురు ఆరాధన చేస్తారు. చేసిన తర్వాత ప్రమాణాలు చేస్తారు. ఆ తర్వాత సోదరుడు అబ్రహాం గారు చక్కని వర్తమానం ఇస్తారు. దయచేసి కనిపెట్టారు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కృపను బట్టి నావా మీ యొక్క ఏర్పాట్లో వివాహ సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలు వారి జీవితంలో ఫలింపబడినట్లుగా సహాయపడండి. కృపతో కనికరంతో నింపి సహాయపడమని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
క్రైస్తులు వాగ్దానముల్ నాలో నెరవేరిన్ విమోచించి నాకిచ్చితివే. వాగ్దానముల్ నాలో నెరవేరిన్ విమోచించి నాకిచ్చితివే. ఆడేదను ప్రహర్షింతును సర్వాధికారి ఆరాధించుకుంటున్న ప్రభా సమయంలో దేవాన్ని పాల్సనకు వచ్చే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నమ్మకమైన ప్రభా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. రక్షించారు, వందనాలు మోచించారు. స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. మీ కుమారుడుగా చేసుకున్నారు. స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నమ్మకమైన తండ్రి వందనాలు ప్రభా. స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. వందనాలు దేవా. రక్షించిన నాటి వరకు నీ భద్రత క్షేమాన్ని ఇస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఈ దినము కనికరించారు. స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మళ్ళీ గణపరిస్థితి తెచ్చిస్తూ పూజిస్తున్నాం ప్రభా. తండ్రి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మళ్ళీ గణపరిస్థితి తెచ్చిస్తూ ఇచ్చిన స్థుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోకను తానదీతం పాడా పరలోకను తండ్రి సింహాసన గొప్పదేవా ఏసయ్యా మీకు బంగారు పాదాలకు ఎంతో వస్తుంది ప్రభావ. ఎన్నికలేని దౌర్భాగ్యాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇక దినాన ప్రభావ ఏసయ్య నాకు ఒక దినాన్ని ఏర్పాటు చేసి తండ్రి ఇక ప్రజల మధ్యలో నేను స్థుతించి కొనియాడినట్లు నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు ఎంతో వస్తుంది ప్రభావ. అవును తండ్రి గర్భమున తండ్రి పిండంగా రూపపడినప్పుడే తండ్రి నన్ను ఎరిగిన దేవుడవు, నన్ను చూసిన దేవుడవు అయినా కూడా ప్రభావ అనేక మార్లు ప్రభావ అయ్యా నాకు పాపం బట్టి శాపం బట్టి అయా మరణానికి పాత్రలను మీరు ప్రేమించారు అయా, రక్షించుకున్నారు. అందుని బట్టి మీకు ఎంతో స్తోత్రం తండ్రి. మీ యొక్క కుమార్తెగా నన్ను అంగీకరించినందుకు కూడా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మరి ప్రభావం మరి చిన్ననాటి నుంచి కానీ ప్రభావ నన్ను పోషించడంలో కానీ నాకు తల్లిదండ్రులకు శ్రేష్టమైన నష్టించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.
వీరిద్దరు ఇప్పుడు వివాహ ప్రమాణాలు చేయబోతున్నారు. కాబట్టి మీరందరూ ప్రేయర్ఫుల్ గా ప్రార్థనలో ఉండండి. మరి ఒక 5 నిమిషాలు అయిపోతుంది. అలాగే విజయశీల్ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను జీవము గల దేవుని సంఘం ఎదుటను మరియు ఇచ్చట చేరి ఉన్న ప్రజలందరి ఎదుటను నా వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా దేహమందు ఏదియు లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు సరోజా మేరీ అను ఈమెను నా కొరకై ఏర్పాటు చేసి ఉన్నాడని హృదయపూర్వకముగా విశ్వసించుచు ఈమెను నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను నా జీవితములో కలుగు కష్ట సుఖములలోను ఐశ్వర్యమందును పేదరికమునందును ఆరోగ్యమునందును అనారోగ్యమునందును ఈమెను ప్రేమించి పరామర్శించదనని వాగ్దానము చేయుచున్నాను. జీవమను కృపావరములో పాలి భాగస్థురాలని బలహీనమైన ఘటమని ఎరిగిన వాడనై నా దేహమును ఈమె దేహమును పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పరిశుద్ధతయందు మన్నన చేయుచు నా జీవితాంతము ఈమెను మాత్రమే ప్రేమిస్తూ ఈమెతో మాత్రమే జీవిస్తున్నని ఈమెతో మాత్రమే జీవించదనని వాగ్దానము చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునకు దేవుని వాక్యమునకు ప్రథమ స్థానము ఇచ్చేదననియు మరియు అనుదినము ఈమెతో కూడా ప్రార్థనా వాక్యములతో ప్రారంభించి ప్రార్థనా వాక్యములతో ముగించదనని వాగ్దానము చేయుచున్నాను. నా జీవితములోని ప్రతి విషయమును ఈమెతో పాలు పంచుకొని ఈమెతో కలిసి పరిచర్య జరిగించదననియు కుటుంబమునకు క్షేమము కలిగించు ప్రతి కార్యములో ఈమెతో కలిసి పాలు పొందదననియు వాగ్దానము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో దేవుని భాగమును దేవునికిచ్చి ఘనపరచదనని వాగ్దానము చేయుచున్నాను. దేవుడు నన్ను కరుణించి నాకు సహాయము చేయునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె సరోజా మేరీ ప్రమాణం చేస్తుంది. అలాగే దగ్గర పెట్టుకోండి. సరోజా మేరీ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను జీవము గల దేవుని సంఘము ఎదుటను మరియు ఇచ్చట చేరియున్న ప్రజలందరి ఎదుటను నా వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా దేహమందు ఏదియూ లేదని యథార్థముగా వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని కలువరి శిలువలో
నా పాప క్షమాపణ నిమిత్తమై రక్తము చిందించి నన్ను రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు విజయశీల్ అని ఈయనను నా నిమిత్తమై ఏర్పాటు చేసి ఉన్నాడని హృదయపూర్వకముగా విశ్వసించుచు ఈయనను నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను నా జీవితములో కలుగు కష్ట సుఖములలోను ఐశ్వర్యమందును పేదరికమునందును ఆరోగ్యమునందును అనారోగ్యమునందును ఈయనను ప్రేమించి పరామర్శించదనని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్థుడని కుటుంబమునకు శిరస్సు అనియు ఎరిగిన దాననై నా దేహమును ఈయన దేహమును పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పరిశుద్ధత యందు మన్నన చేయుచు మరియు ప్రతి విషయములో ఈయనకు లోబడుచు నా జీవితాంతము ఈయనతోనే జీవించదనని వాగ్దానము చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునకు దేవుని వాక్యమునకు ప్రథమ స్థానము ఇచ్చేదననియు మరియు అనుదినము ఈయనతో కూడా ప్రార్థన వాక్యములతో ప్రారంభించదననియు ప్రార్థన వాక్యములతో ముగించదననియు వాగ్దానము చేయుచున్నాను. నా జీవితంలోని ప్రతి విషయమును ఈయనతో పాలు పంచుకొనేదననియు ఈయనతో కలిసి సంఘ పరిచర్యలో పాలు పొందేదననియు కుటుంబమునకు క్షేమము కలిగించు ప్రతి కార్యములో ఈయనతో కలిసి ముందుకు కొనసాగేదననియు వాగ్దానము చేయుచున్నాను. నా రాబడిలో దేవుని భాగమును దేవునికిచ్చి ఘనపరిచెదనని వాగ్దానము చేయుచున్నాను. దేవుడు నన్ను కరుణించి నాకు సహాయము చేయునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. దయగల తండ్రి, ప్రేమగల దేవా, కృపా సత్య సంపూర్ణమైన ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. వివాహం అనగానేమి, వివాహం ఎందుకు చేసుకోవాలన్న ఈ రెండు విషయాలను ఈ యవనస్తులు విని ఎరిగిన వారై మీ యొక్క సన్నిధిలోను సంఘం ఎదుటను వారు చేసిన ఈ నిబంధనలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారు. దయగల తండ్రి, మీరే వారికి దేవుడుగా ఉండి, ప్రభువుగా ఉండి, యజమానుడుగా ఉండి, కాపరిగా ఉండి వారి యొక్క మిగతా జీవితం అంతయు వారి వైవాహిక జీవితంను మీరు దీవించి ఆశీర్వదించి మీరు వారిని నడిపించవలసిందిగా ప్రార్థన చేయుచున్నా. మా తండ్రి, మరి సంఘ పక్షముగా మీ దాసులందరి పక్షముగా మీ దాసుడనని నేను ఈ యొక్క వారిని జతపరిచేటటువంటి ప్రమాణ కార్యక్రమం జరిగించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క ఇద్దరు యవనస్తులు ప్రభువా, మరి ఈ యొక్క ప్రమాణముల యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క గంభీరతను వారు ఎరిగిన వారై ఈ యొక్క మా తండ్రి గంభీరమైన, ఘనమైన, పరిశుద్ధమైన మరి నిబంధనలో జీవితాంతము కొనసాగునట్లుగా మీరే సహాయం చేయండి. యెషయా 27:3 ప్రకారము మీరే వారిని కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ మీ యొక్క దయగల, ప్రేమగల హస్తములకు అప్పచెప్తాం. మా ప్రభువును రక్షకుడును తిరిగి రానియున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి వీరిద్దరిని పెళ్లి భార్య భర్తలుగా ప్రకటిస్తూ ఉంటున్న దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా విడదీయకూడదు. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించి వీరిని నడిపించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. కూర్చోండి అక్కడ. ఇప్పుడు అబ్రహాం గారు హైదరాబాద్ నుండి వచ్చారు. మరి నేను మొదటి 2 విషయాలు చెప్పాను, ఇంకా తర్వాత చాలా ఉంది. వివాహం అంటే దీంతో అయిపోలేదు, ఇప్పుడు నుండి ప్రారంభమైంది. కాబట్టి ప్రారంభమై ఎలా ముగించబడాలనేది ఆయన చెప్తాడు. ఇప్పుడు రండి సార్. దయచేసి ముందుకు సర్దుకోండి. సహోదరులు చాలా మంది వెనక నిల్చున్నారు. దయతో అందరూ లేచి నిలబడండి. ఈ కుడి ప్రక్కన్నట్టు వారు కూడా లేవండి. కింద కూర్చున్నట్టు వారు లేచి కొద్దిగా ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాము. కొద్దిగా ముందుగా రండి. అందరూ కూడా లేచి నిల్చోండి. అద్భుత ఇంతవరకు కూర్చున్నారు కదా. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ భారము ప్రభువా నాపై చూపితివి. నీదు ప్రేమ భారము ప్రభువా నాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకి సులముగా బ్రతికి నీకి సులముగా బ్రతికి దివ్యాలెన్నో పొందెదము. నీకి సులముగా బ్రతికి దివ్యాలెన్నో పొందెదము. అద్భుత దివ్యాలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదము కొరకు పిలువబడియున్న మనము. ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము. ఆజ్ఞలను నెరవేర్చినచు ఆజ్ఞలను నెరవేర్చినచు దివ్యాలను పొందెదము. ఆజ్ఞలను నెరవేర్చినచు దివ్యాలను పొందెదము. అద్భుత దివ్యాలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. కూర్చోండి దయచేసి. ఆంగ్లన్స్ వర్క్ అవ్వవు, షార్ట్ లెన్సే వర్క్ అవుతుంది. అది చూడండి ఒకసారి.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్టార్ట్ చేస్తున్నామండి. ప్రేమగల మా తండ్రి, కరుణా సంపూర్ణుడవగు దేవా, ఈ సమయం కొరకై మీకు వందనాలు. మరి దాసుల కుటుంబం బట్టి మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన కార్యం కొరకై వందనాలు. విజయ్ గారు, సిస్టర్ మేరీని బట్టి వందనాలు. మరి దేవా, వారిద్దరిని మీరు వివాహం అనే నిబంధన క్రిందికి తెచ్చారు. వందనములు. సహవాసం దీవించము. మరి ఎండ తీవ్రంగా ఉంది. బిడ్డలు ఇప్పటికే మరి తండ్రి కొద్ది సమయమే ఉంది. ఇంకా ఆ కొద్ది సమయంలో మరి దీవెనకరమైన మాటలు, పరలోకపు మాటలు మీరు అనుగ్రహించమని కోరుకుంటాం. మీ పేరు రబ్బు, నీ బోధకుడు. నిన్ను పోలిన బోధకుడు ఎవరు తండ్రి? ఆయన తన నోరు తెరిచి వారికి మరి ఇలాగ బోధింపసాగని వాగ్దానం నెరవేర్చము. నువ్వు మాట్లాడితే 3 రోజులైనా ప్రజలకు ఆకలి కాదు, దప్పిక కాదు. మీరు మాట్లాడవలసిందిగా కోరుచు. నువ్వు మాట్లాడితే ప్రజలకు భయం వచ్చిందని రాయబడింది. యెహోవా భయము మీకు కలుగునట్టుగా ఆయన వేం చేసిన రాయబడింది. ప్రభు, నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలకు దేవుని భయం కలిగిందంట. ప్రభు తండ్రి, నువ్వు మాట్లాడితే లేళ్ళు ఈనుతాయి, అరణ్యములు కదిలించబడతాయి, ఆకులు రాలుతాయి. ప్రభు, నీ మాటలు ప్రభావము గలవి. దేవా, ఇక్కడ బహుశా ఎన్నో అక్కరతో, దప్పికతో, అనారోగ్యంతో, ఇబ్బందులతో, అసమాధానంతో, రక్షణ లేకుండా మరి భక్తినతో ఎవరైతే వచ్చి కూర్చున్నారో వారిని మీరు కదిలించము. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. వాగ్దాన్ని నెరవేర్చము. ప్రభు, మాతో కూడా మాట్లాడము. దేవా తండ్రి, అది బండలు బద్దలు చేయి సుత్తి వంటిది కాదన్నాం. వాగ్దాన్ని నెరవేర్చము. దేవా, అది అగ్ని వంటిది కాదన్నాం. ఎక్కడ పాపం ఉన్నది దాన్ని కాల్చివేయమని వేడుచున్నాం. అగ్నికి కాలిపోందంటే ఏముంది తండ్రి? దేగల తండ్రి, మీరేం మాట్లాడము. నీ మాట అగ్ని వంటిది కదా, మాట్లాడము. స్వరం అనుగ్రహించము. దేవా, నీ స్వరమును వినిపింపచేయము. వందనములు చెల్లిస్తూ మొదటి సమయంలో 3:9, మొదటి రాజులు 9:3 కోరుకుంటూ యేసు రక్షకుని పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి తమ్ముడు. ఇక్కడ సెట్ చేసేసి కూర్చోండి. లేదు మీరు ఇక్కడ కూర్చోండి. 10 minutes సమయంలో మరి ఇప్పటికే అలసిపోయారు. ఎండ తీవ్రంగా ఉంది. నాకు కూడా చెప్పాలని ఏం ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ పిలిచారు కాబట్టి మరి ఒక అరగంట సేపు, కొద్దిసేపు, అరగంటలో 20 minutes సాధ్యమైన త్వరగా ముగిస్తాను. దాన్ని కూర్చోనండి సార్, కూర్చోండి. కాబట్టి అందరంతా చెప్పండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ప్రపంచంలో ఒక రోజుకి 1 సెకండ్కి 4 పెళ్లిళ్ళు అవుతున్నాయండి. సెకండ్కి ఎన్ని పెళ్లిళ్ళు అవుతాయండి? ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం 750 కోట్ల జనాభా ఉంది. 750 కోట్ల జనాభాలో 1 సెకండ్కి 4 పెళ్లిళ్ళు అవుతున్నాయండి. 1 సెకండ్కి ముగ్గురు కొత్తగా జన్మిస్తున్నారు. కొత్తగా జన్మించే వాళ్ళు 3 ఉంటే సెకండ్కి 4 పెళ్లిళ్ళు అవుతున్నాయి. అయితే ఒక విషయం అడుగుతానండి, అన్ని పెళ్లిళ్ళు దేవుడే చేస్తున్నాడా? ఈ సెకండ్కి 4 పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, మరి మ్యారేజెస్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్లిళ్ళు పరలోకములో నిర్ణయించబడతాయి. మరి పెళ్లిళ్ళన్నీ దేవుడే చేస్తున్నాడా? మరి దేవుడే చేస్తుంటే ప్రతి 10 పెళ్లిళ్ళలో 6 పెళ్లిళ్ళు డైవర్స్ అయిపోతున్నాయి. అంటే మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఏ పెళ్లి దేవుడు చేస్తున్నారు, ఏ పెళ్లి దేవుడు పెళ్లి చేస్తున్నారు? ఎంతమంది సమాధానంగా జీవిస్తున్నారు? ఎంతమంది నమ్మకంగా జీవిస్తున్నారు? భర్తగా ఎంత మాత్రం నమ్మకంగా ఉన్నావు? భార్యగా ఎంత మాత్రం నమ్మకంగా ఉన్నావు? నీ పెళ్లి నిజంగా దేవుడే చేశాడా? మనం సేవకుడు నాతో మాట్లాడాడు. నేను అడిగాను అతన్ని, నీ పెళ్లి దేవుడు చేశాడా లేక నువ్వు చేసుకున్నావు అడిగాను. అంటే రైట్ నిజం చెప్పాడు. నేను ఇష్టపడి చేసుకున్నాను, మాది ఫ్లయింగ్ అన్నాడు. ఏమన్నాడు? మాది ఫ్లయింగ్ అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నామన్నాడు. మరి కాబట్టి శిక్ష అనుభవించాల్సింది తప్పదు అన్నాడు. కానీ చాలా మంది సౌండ్ చాలా పెళ్లిళ్ళు అవుతున్నాయి. అన్ని పెళ్లిళ్ళు దయచేసి దేవుడు చేస్తాడు అనుకోకండి ప్లీజ్. దేవుడు చేసే పెళ్లి ఎలా ఉంటుంది? బైబిల్ చెప్తుంది. మీ పెళ్లి, నేను ఇక్కడ పెళ్లి అయిన వాళ్ళు కొందరు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఉన్నారు, రెడీగా ఉండే వాళ్ళు కొందరు ఉన్నారు. నిజంగా నా పెళ్లి దేవుడు చేశాడు అని ఎంతమంది చెప్పగలరు? దేవుడు మనం దీవించగా ఎంత నా ఒకవేళ మీకు చాయిస్ ఇస్తాను పెళ్లి కాని వారికి, నా పెళ్లి దేవుడు చేయాలి అనేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? పెళ్లి కాబోయే వాళ్ళు ఎత్తరండి. నా పెళ్లి దేవుడు చేయాలి కాని వాళ్ళు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ అమ్మాయిలు పెళ్లిళ్ళు వద్దా? ఒక్క అమ్మాయి చేయొత్తలే, సరే ఇట్స్ ఆల్ రైట్. సరే, ఇప్పుడు ఈ దేవుడు చేసే పెళ్లి ఎలా ఉంటుంది? మనుషులు చేసే పెళ్లిళ్లకు ABCDEFGHIJKZ వరకు ఉన్నాయి. అంటే అందం ఉండాలా, చందం ఉండాలా, ఎత్తు ఉండాలా, పలవరస బాగుండాలా, జుట్టు బాగుండాలా, కులం ఉండాలా,
చదువు ఉండాలా, కట్నం ఉండాలా, మా ఊరోళ్ళు ఉండాలా, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఇవన్నీ మనుషులు చూసుకునే పెళ్లిళ్ళు. దేవుడు చేసే పెళ్లికి ఎలా ఉంటుందంటే నీ చాయిస్ ఏది ఉండదు, నీ చాయిస్ ఏది ఉండదు దేవుడు చేసే పెళ్లికి. బైబిల్లో కొన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, గంభీర్ అన్న ఒక మాట చెప్పారు. అందరూ చెప్పండి, మ్యారేజ్ ఈజ్ సో హానరబుల్ థింగ్. అది ఎంత అంటే దానికి మించింది ఒక మాట. అందరూ చేయి చూపించండి, వీళ్ళిద్దరిని చేయి చూపించడం ఇట్లా. ఈ వివాహము పరమ పవిత్రమైనది, దీనికి మించిన పవిత్రమైనది ఇంకోటి లేదు సృష్టిలో. సృష్టిలో హోలియెస్ట్ థింగ్ ఏదంటే దట్ ఇస్ ద మ్యారేజ్. పెళ్లి కంటే పరమ పవిత్రమైనది ఇంకొకటి లేదు. పెళ్లి అనేది చాట చేసుకునేది కాదు. 4 గోడల మధ్య ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలిచాడు ఈయన? అందరిని ఎందుకు పిలవాలా? వాళ్ళిద్దరు చక్కగా సైకి ఎక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసుకోవచ్చు కదా. పెళ్లి అనేది జాగ్రత్త తినండి, ఇది అందరూ చెప్పండి పెళ్లి సాక్ష్యం. పెళ్లి అంటే ఏంటి? ఇప్పుడు ఇంతమంది సేవకులను పిలిచారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు సార్ అనగారు ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ ఉన్నారు, తర్వాత దీన్ని మళ్ళీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలా. పెళ్లి పాస్టర్ గారు చేసే రిజిస్ట్రేషన్ కాకుండా మళ్ళీ గవర్నమెంట్ గారు రిజిస్ట్రేషన్ చేసి, ఎందుకంటే యుఎస్ వెళ్ళాలంటే అమ్మాయిని తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే అమెరికా వీసా ఇస్తుంది. మా పాస్టర్ రిజిస్ట్రేషన్ పనికిరాదు అక్కడ. పెళ్లికి పనికి వస్తారు కానీ వేరే దేశాలకు వెళ్ళాలంటే యూ మస్ట్ బి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆల్సో. అయితే ఇప్పుడు ఈ పెళ్లి అనేది అందరూ చెప్పాలా సాక్ష్యం. చెప్పండి, ఇది సాక్ష్యము. ఇదేదో చాట్న 4 గోడల మధ్య చేసుకునేది. చెప్పండి, చెట్టుకు పుట్టుకు చేసుకునేదా? పెళ్లి అంటే 7 ఊర్లు పిలుస్తారు, బంధువులు పిలుస్తారు, స్నేహితులను పిలుస్తారు, స్టాఫ్ ను పిలుస్తారు, చర్చను పిలుస్తారు. పెళ్లి అంటే దర్ ఇస్ ఎ టెస్ట్ మనీ, సాక్ష్యము. పెళ్లి అనేది చాలా విలువైంది. ఇంకోటి అందరూ చెప్పాలా అని చెప్పండి, వివాహము ఇది ఛాయ. అందరూ చెప్పండి, ఇది ఛాయ. ఛాయ ఇంగ్లీష్ లో ద మ్యారేజ్ ఇస్ ఎర్త్లీ మ్యారేజ్ ఇస్ షాడో. ఇదేమిటంటే ఛాయ అంటే ఏంటి? నీడ. నీడ అంటే ఏందమ్మా? ఎండ పొద్దుప్పుడు నడుస్తూ పోతే పొడుగుగా పడతారు, దాన్ని ఏమంటాము? ఇది నీడ. అందరూ చెప్పండి, ఇదేంటి? నీడ. నిజ స్వరూపం ఉంది, ఇది నిజ స్వరూపం కాదు. క్రీస్తు యేసులో ఒక చిన్న మార్గం. నిజ స్వరూపం ఎక్కడ? అందరు గమనించాలి. ఒక చిన్న పాట పాడదామా? ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిటి రండి సుదినమే. కాబట్టి చెప్పండి, ఇది ఛాయ. నిజ స్వరూపం రాబోతోంది. ఇంకా నిజ స్వరూపం రాలా. ఇప్పుడు నీకు కూడా పెళ్ళైంది, నాకు కూడా పెళ్ళి. నాకు పెళ్ళి 18 సంవత్సరాలు, నాకు పెళ్ళైంది. వీరికి ఇప్పుడు జస్ట్ మ్యారీడ్. ఒక ½ గంట అయింది, 20 మినిట్స్ అయింది. ఎంతసేపు అయింది? అందరు చెప్పండి, జస్ట్ మ్యారీడ్. ఎంతసేపు అయింది? ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడుకోలే. ఒకరి గురించి ఒకరికి ఇంకా ఏం తెలీదు, జస్ట్ మ్యారీడ్. అయితే మధ్యాకాశం ఇది ఛాయ. ఛాయ ఎంతో అద్భుతంగా ఉంది, రమణీయంగా ఉంది. ఇంక నిజ స్వరూపం ఎలా ఉంటుంది? మధ్యాకాశంలో అసలైన పెళ్లి కుమారుడు వస్తాడు. ఆయన పేరు అందరూ చెప్పాలా? యేసుక్రీస్తు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు చెప్తా పలకండి. దేవుని కుమారుడు. నోరు చెప్పాలా? మూగలు ఎవరు లేరు ఇక్కడ? చెప్పండి, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, పెండ్లి కుమారుడు, ప్రేమ కుమారుడు, కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన కుమారుడు ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయన పెళ్లికి పంచభూతములు ఎదురు చూస్తున్నాయి, పరలోకం ఎదురు చూస్తుంది, సార్వత్రికం ఎదురు చూస్తుంది, దూతగణములు ఎదురు చూస్తున్నారు. అందరూ ఆ వివాహం చూడాలని అన్న చెప్పండి. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ ప్రభు దిగి వచ్చును. పెళ్లి కుమారుడు ఇది అన్న చెప్పాలి గట్టిగా, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతన్ని ఎదుర్కొని రండి. ఇది ఛాయ, అది నిజ స్వరూపం. నాకు కూడా పెళ్ళైంది, నీకు పెళ్ళైంది. గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ పెళ్లిళ్ళు చేసుకుంటారు, మంచిదే. కానీ ఈ పెళ్లిళ్ళన్నీ ఏంటివి? ఛాయ. ఇప్పుడు పెళ్లి అంటే అందరికి వాళ్ళ ఖుషి అయిపోతుంది. అబ్బో ఎంత సంతోషమో కదా పెళ్లి అంటే, పట్టుకోలేం. ఏం చెప్పండి? ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక వారం రోజుల వరకు మనం పట్టుకోలేం. వీళ్ళు మనకు దొరకరు. వీళ్ళు డిసప్పియర్ అయిపోతారు, మాయమైపోతారు, మన దగ్గర నుంచి కనిపించరు. లేదంటే ఈ పెళ్లికే ఇంత మహిమ ఉంది, ఈ పెళ్లి ఇంత ప్రేమ ఉంది, ఈ పెళ్లి ఇంత గ్లోరీ, దేవుని మహిమ తేజస్సు కనబడుతుంది వీరి ద్వారా. అయితే ఆ పెళ్లి ఏంటంటే ఇది ఛాయ, అది నిజ స్వరూపం. అందుకు దానికి ఇది ఛాయ కాబట్టి ఇది పరమ పవిత్రమైంది.
రాకడ ఎంత విలువైందో ఈ పెళ్లి కూడా అంతే విలువైంది ఎవరికైనా. సరే, రెండవదిగా మొదటిగా పెళ్లి ఏంటి? టెస్టిమనీ. ద మ్యారేజ్ ఇస్ ద టెస్టిమనీ. మ్యారేజ్ ఇస్ ద హోలీ. రెండవది. మూడవదిగా పెళ్లి అంటే ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్తోంది, దేవుని వాక్యంలో ఇది యేసుక్రీస్తును కనపరుస్తుందిగా కనపడుతోంది. అంతేగా ఈ యొక్క వివాహం ద్వారా యేసుక్రీస్తు వారు కొన్ని సంగతులు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాడు. బైబిల్లో కొన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, సాధ్యమంత నోటికి చెప్పేస్తాను. కొన్ని పెళ్లి అందరు చెప్పండి అమ్మా, అందరు చెప్పండి, నోటికి చెప్పాలి. ఆదాము హవ్వ పెళ్లి. ఎవరి పెళ్లి? రెండోది చెప్పండి, ఇస్సాకు రెబెకా. చెప్పండి. మూడోదిగా యాకోబు లేయా, యాకోబు రాహేలు, తర్వాత దావీదు మీకాలు, బోయేజు రూతు, లేవీయుడు లేవి వంశస్థురాలు, యేసుక్రీస్తు సంఘం. ఈ పెళ్లిళ్ళన్నీ చెప్పి ఇంకొక పెళ్లి ఉంది. కాబట్టి ఈ పెళ్లిళ్ళన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయి? ఒక పెళ్లి ఉంది, అన్న మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడాడు? ఆదాము వాళ్ళ గురించి చాలా సంగతులు చెప్పాడు అన్న. అయితే నేను అన్న కొన్ని చెప్పనివి, కొన్ని వదిలేసినవి నేను చెప్తాను మీతో. ఏంటంటే ఆదాము దగ్గరకు అవ్వ తీసుకురాబడిందంట. చెప్పండి. ఆదాము దగ్గరికి అవ్వ తీసుకురాబడి. ఇప్పుడు అయ్యగారి దగ్గరికి అమ్మగారు తీసుకురాబడింది. మేరీ గారిని విజయ్ గారి దగ్గర తీసుకొచ్చారు, ఎదురెదురు నిలబెట్టారు. పాస్టర్ గారు ఎదురుకి నిలబెట్టారు. ఆదాము అవ్వను ఎదురుగా తీసుకురాబడినప్పుడు ఆదాము అవ్వను చూసి ఒక పాట రాశాడు. ఏమనంటే, ఇంగ్లీష్ చెప్పండి. దిస్ ఈజ్ మై బోన్, ప్లీజ్ టెల్ మీ. అందరూ చెప్పాలి. దిస్ ఈజ్ మై బోన్, దిస్ ఈజ్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ మై సెల్ఫ్ ఓన్లీ. ఈమె నా ఎముక, ఇది నా మాంసము. ఇది ఎవరంటే నేనే. ఇది ఎవరంటే మై సెల్ఫ్ ఓన్లీ. ఆమె ఎవరంటే ఆమె. అందరు చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. ఆమె ఒక ఎముక. ఎవరు చెప్పండి? ఈమె ఎవరయ్యా? ఎముక. ఎముక అంటే ఏంటి? చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి మనిషిలో. ఈయనమ్మా, మనిషిలో 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. 206 ఎముకలు. ఎముకలన్నీ కూడా అవి చేసే పని చెప్తే ఆశ్చర్యం అవుతుంది. ఎముకలు మనిషికి ఆకారం ఇస్తాయి. ఏమిస్తాయి? స్కెల్టన్. ఎముకలన్నీ కూడా నేను నిలబడి అర్థం ఎవరు చెప్పండి? ఈ ఎముకలని బట్టి గట్టిగా ఎముకలన్నీ ఆకారం ఇస్తాయి. ఒకటి. రెండవదిగా ఎముకల లక్షణం ఏంటంటే, జాగ్రత్త పలకండి. ఎముకలు పలకరమ్మా ప్లీజ్. ఎముకలు అతుక్కొని ఉంటాయి. ఎముకలను ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి? ఈ భుజం ఇక్కడ అతుక్కుంటుంది, ఇక్కడ అతుక్కుంటుంది, ఇక్కడ అతుక్కుంటుంది. మొత్తం అరచేంత ఎముకలన్నీ ఒక అరచేతిలో దాదాపు చాలా ఎముకలు ఉంటాయి. ఒక వేళకి 3 ఎముకలు తీసుకుంటే చెయ్యి ఎంత కలిపితే ఎన్ని ఎముకలు? చెయ్యి ఎముకలు ఎన్ని ఎముకలు? మొత్తం టాప్ టు బాటమ్ ఆల్ బోన్స్ ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. ఏది ఇండివిజువల్ గా ఉండదంట. ఏమండి? ఏది ఇండివిజువల్ గా? అన్న పొద్దున కారులో వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. సిస్టర్, మన రీసెంట్ చిన్న చెయ్యి జారి కింద పడిందంట. ఒక చిన్న క్రాక్ వచ్చిందంట. ఎయిర్ క్రాక్ అంటే చెప్పండి. ఎయిర్ క్రాక్ చెప్పండి. అంటే గాలి కూడా పోనంత చిన్న ఎముక క్రాక్. ఆ ఎముక క్రాక్ కి దగ్గర 1 నెల రోజులు ఆ ఎముకకు కట్టుకట్టేశారు. ఎముకలు అన్ని ఒకదానికొకటి ఎత్తుకుబడి ఉంటాయి. 2. మూడోదిగా ఎముక లక్షణం ఉంది. అందరు చెప్పండి. తెల్లగా ఉంటాయి. ఎట్లుంటాయి? ఏ ఎముక కొన్నిసారి కొందరు దెబ్బలు తగులుతాయి, స్కిన్ పోయి ఎముక కనపడుతుంది. ఎలా ఎముక ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. మూడోదిగా. నాలుగోది ఎముకలో జాగ్రత్త తినండి. ఎముకలో గట్టితనం ఉంటుంది. ఏముంటుంది? అంటే చెప్పండి. బోన్ వెయిట్. ఏమంటారు? బోన్ వెయిట్. మనిషికి బలం అంతా ఎముక నుంచే బలం వస్తుందంట. మనిషికి ఉన్న బలం అంతా ఎక్కడుందంటే మాంసంలో కాదు ఉండేది. బలం ఎక్కడుంది? అమ్మ మాట్లాడతావు రోజు. అమ్మ సిస్టర్స్ ప్లీజ్ డోంట్ మూవ్ ఇట్. ఒక 10 నిమిషాలు మర్చిపోయిన లోకాన్ని. ఎముకలు తెల్లగా ఉంటాయి, అతుక్కొని ఉంటాయి, గట్టిగా ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. ఎముకల్లో నుంచి ఇప్పుడు మనిషి దేహంలో జాగ్రత్త అండి 5 లీటర్ల రక్తం ఉంటుంది. 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం దానం చేస్తారు. రక్తదానం. నేను కూడా ఒకసారి ఒక రక్తం ఇచ్చాను. రక్తదానం రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంగ్లీష్ చెప్పండి, హిమోగ్లోబిన్. చెప్పండి. హిమోగ్లోబిన్ ఎట్లా వస్తుందంటే అది బోన్ మ్యారో ద్వారా వస్తుంది. దేని ద్వారా? బోన్ మ్యారో అంటే ఎముకలో మూలు దశ, మాంసంలో మూలుగు ఉంటుంది. ఎముకలో ఏముంటుంది? మూలుగా. ఆ మూలుగలో నుండి రక్తం వృద్ధి అవుతుంది. రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎముకల నుంచి. అంటే మనిషి బ్రతకాలంటే ఏముండాలా? రక్తం ఉండాలా. రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఎముకలో నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అయ్య గారు చెప్పారు. ఎవరయ్యా ఏమంటే ఏం చెప్తావు? నా ఎముక అన్నాడు. ఎముక అంటే ఏంటి? నువ్వు ఒక్కడు
వీళ్ళందరూ మర్చిపోయిన పర్లేదు, ఒక్కడు గుర్తు పెట్టుకుంటే చాలు. ఎముక అంటే ఏంటంటే తెల్లగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆకారాన్ని ఇస్తుంది, రక్తం వృద్ధి చేస్తుంది, మనిషికి ఆధారము ఎముకే. ఎముకలన్నీ ఒకదానికోటి జాయింట్ ఉంటాయి. ఏది ఇండివిజువల్ గా, ఒక్క ఎముక ఇండివిజువల్ ఉండదు. నేను ఒంటరిగా ఉంటాను చెప్పదు ఎముక, కలిసి ఉంటానంటుంది. ఏముంటుంది? ఇప్పుడు భార్య అంటే ఈ సంగతులన్నీ. భార్యలో ఏమున్నాయంట? ఆమె పరిశుద్ధం. ఎవరనే? పరిశుద్ధం. నీ కొరకే, నీకు మాత్రమే, నిన్ను బట్టి. ఈమెవరే అంటే నీకు ఆధారం. నువ్వు బ్రతకడానికి అందరు తెలుసు. అందరు చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. ఆడదే ఆధారం. చెప్పండి, అవునా కాదండి? ఎవరండి ఆధారము? నిజమండి, ఆడదే. స్త్రీ ఎక్కడ మంచిగా ఉంటుందో సంసార వృద్ధిలోకి వస్తుంది. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. సామెతలు 31వ అధ్యాయం చదివితే 10వ వచనం నుంచి చివరి వరకు ఒక స్త్రీకున్న 40 క్యారెక్టర్స్ ఉన్నాయి, 40 క్యారెక్టర్స్. ఒకరు ఈరోజు ఏరి గారికి దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అంటే ఏమనుకోదండి, మీరందరు ఇచ్చే గిఫ్ట్లు, నేను ఇచ్చే గిఫ్ట్, వాళ్ళ అత్తమామ ఇచ్చే గిఫ్ట్, వాళ్ళ నాయన ఇచ్చే గిఫ్ట్లు అన్ని పాతగా అయిపోతాయి. ఆయన భార్య మాత్రం రోజు కొత్తది. యూదులు జాగ్రత్త, మంచి విషయం చెప్తా. యూదులు రోజు పడుకునేటప్పుడు భార్యకు ఒక మాట చెప్తారంట, ఐ లవ్ యూ అని. ఏం చెప్తారంట? చెప్పండి, ఐ లవ్ యూ. ఆ మాట చెప్పకుండా యూదులు నిద్రపోరంట. ఈ రోజు రాత్రి ఏం చెప్పాలి ఆయన? సిస్టర్ మేరీ గారు, మీకేం చెప్పాలి మీ ఆయన? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నా. ఏమని? నిన్ను మాత్రమే. ఆ మాట చెప్పకుండా యూదులు దినము ముగించారంట. మన పొద్దున్న లేసాను గుడ్ మార్నింగ్ చెప్తాం. యూదులు ప్రతిరోజు రాత్రి భార్యకి ఏం చెప్తారు? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. కాబట్టి ఎముక అంటే ఒక విషయం చెప్తా. ఇంకో విషయం, ఎముక కంటికి కనపడదు, చెట్టుకు వేరు కనపడదు. కనపడుతుంది అంటే వేరు, ఏ వేరు కనపడదు. చెట్లన్నీ వేర్లన్నీ లోపల ఉంటాయి. ఎముకలు కూడా ఇప్పుడు నాకు 206 ఎముకలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఎముకలు, పొట్టి ఎముకలు, చిన్న ఎముకలు. ఏ ఎముక కనపడదు? చెప్పండి, చెప్పరేంటంటే ఏమంటే ఏ ఎముక కంటికి కనబడదు. కనపడిందో చచ్చిపోతుంది. ఎముక బయటకు కనబడతానే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఆ డిఎన్ఏ చచ్చిపోతుంది, కులిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎముక ఎప్పుడు ఎట్టుండాలా? దాగి ఉండాలా. చెప్పమ్మా, ఎట్టుండాలమ్మా? ఎప్పుడు నువ్వు దాగి ఉండాలా. మీ ఇంటికి దేవదూతలు వస్తే కూడా, అబ్రాహాం ఇంటికి దేవదూతలు వచ్చారంట. దేవదూతలుగా దేవుడే వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వస్తే గుడారం లోపల నుంచి మాట్లాడినట్టు కానీ గుడారం దాటి బయటికి రాలేదంట. ఈవెన్ మీ ఇంటికి యేసుప్రభు వస్తే కూడా నువ్వు ఎట్టుండాలా? దాగి ఉండాలి. నువ్వు ఎప్పుడే కానీ నీ జీవితంలో కనపరుచుకోవడానికి ప్రయత్నము, ఏ విషయంలో కూడా నువ్వు దాగి ఉంటే మీ ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, నువ్వు దాగి ఉంటే మీ ఆయన క్షేమంగా ఉంటాడు. అది నీ దగ్గర ఉంది. కాబట్టి బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోండి. ఎందుకో ఆ పోస్ట్ దేవుడు విజయ్ గారికి ఇవ్వలేదు. విజయ్ శీలన్ గారు ఇల్లు కట్టడం లేదు బైబిల్లో. మేరీ ఏం పేరమ్మా? సరోజ. మేరీ సరోజ ఇల్లు కట్టడం బైబిల్ ఉంది. ఇల్లు కట్టే ఇంగ్లీష్, తెలుగులో ఇల్లు ఉంది, తర్జుమాలో అందరూ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. ఇల్లు గొప్పదా, కుటుంబం గొప్పదా? పలకరేంటే ఇల్లు గొప్పదా, కుటుంబం గొప్పదా? త్వరగా చెప్పండి. ఇల్లే ఉందండి, ఓ 30 లక్షలు 40 లక్షలు నీళ్లు కట్టేచ్చు. మామగారు ప్రేమతో అల్లుడికి గిఫ్ట్ ఇల్లు కూడా వచ్చు. 5 నిమిషాలు పని, పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. అయితే కుటుంబం కట్టాలంటే 2 పిల్లలు వస్తారు, లేక 3 పిల్లలు వస్తారు. ఆ 3 పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యాలంటే మాటలాండి మామూలు విషయము. ఒకడు తల్లి కనుక, స్త్రీ కనుక చక్కగా లేదనుకోండి, పిల్లలు బాగుపడరు. పిల్లలు కుటుంబం అంతటికి బయట భర్త, ఇంటికి ఇల్లు అంటేనే కంప్లీట్ డిపెండ్ అపాన్ ద ఉమెన్ ఓన్లీ. కుటుంబం అంతా కూడా స్త్రీ మీద ఆధారపడింది. నీ కొడుకు బాగుపడినా, నీ కూతురు బాగుపడాలన్నా, నీ ఇల్లు బాగుపడాలన్నా. ఇంకొక మాట చెప్తా, ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తా. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పాలా? భార్య, ప్లీజ్ చెప్పరండి. మేరీ చెప్తుందా? ఆమె చెప్పట్లే, గట్టి చెప్పమ్మా. భార్య ఆరోగ్యంగా ఉంటే భర్త ఆయుష్ 10 ఏళ్ళు ఎక్కువ పెరుగుతుంది. మీకు అర్థమైందండి? అని మళ్ళీ చెప్పండి. భార్య, చెప్పరండి మీరు. బిర్యానీ తిందాంలేండి, పెళ్ళి అయిపోయింది. ఇంకా మెసేజ్ అయిపోతే వెళ్ళిపోయి భోంచడం, ఇంకా ఏం లేదు, ఇంకా ప్రోగ్రామ్ ఏం లేదు. ఇంకా నేను ముగించేది ఆలస్యము, మీరు భోంచేసేది ఆలస్యం అని చెప్పండి. భార్య ఆరోగ్యంగా ఉంటే భర్త ఆయుష్ 10 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది. ఈయన ఆయుష్ దేవుడు 70-80 ఏళ్ళు రాశాడు అనుకోండి, 90 ఏళ్ళు బతకాలంటే భార్య ఆరోగ్యంగా ఉండాలి. ఈమె ఎప్పుడే నీ క్షేమం ఎవరి మీద ఆధారపడింది? నీ భార్య మీద. నా భార్య అయినా మేరీ మీద ఆధారపడింది. నువ్వు ఆమెను ఎంత జాగ్రత్తగా చేసుకుంటావు. బైబిల్ చెప్తా, అందరూ చెప్పండి, గట్టి చెప్పండి.
అందరూ చెప్పాలా, నీ గట్టి చెప్పాలా, నీ సొంత కుండలోని నీళ్లు తాగుము. బైబిల్ ఏమంటుంది? 1 కొరింథీ 7వ అధ్యాయంలో అందరూ చెప్పండి, ప్రతివానికి సొంత భార్య ఉండవను. ఏం భార్య అండి? కిరాయి భార్యనా లేకపోతే అరువు తెచ్చుకున్న భార్యనా? కొందరికి ఉంటారు. జాగ్రత్త, భార్య విషయంలో విశ్వాసఘాతకునికి అయినోనికి అభిషేకం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, వాడు పాస్టర్ అయినా, డీకెన్ అయినా, ఎల్డర్ అయినా, భార్య విషయంలో నమ్మకస్తుడు కాని వానికి he lost his anointing. ఎవరైనా సరే భార్య దగ్గర విశ్వాసఘాతకునిగా ఉంటే అభిషేకం పోతుంది. వాడు గింజుకొని కొట్టుకొని అల్లాడిన దొరలాడినా వానికి అభిషేకం రాదు. వాని పరిచయంలో అభిషేకం ఉండదు, సేవలో అభిషేకం ఉండదు. వాని సేవ అభిషేకించబడాలంటే నువ్వు నీ భార్య విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. అందుకే బైబిల్ రాశాడు మలాకి 2:14, నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క భద్రత చెప్తున్నాడు దేవుడు అని బైబిల్ అంటుంది, నీ సొంత కుండలోని నీళ్లు అందరూ చెప్పాలా. ఏమిటమ్మా ఇది? మేరీ అనే కుండను దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎవరికి ఏమి ఇచ్చాడు? ఏం కుండ అండి? కుండ పేరు ఏం పేరండి? మేరీ అనే కుండ. కడప నుంచి వచ్చింది కుండ, అంతేనమ్మా. ఆంధ్ర కుండ, తెలంగాణ కుండ కాదు, సర్కారు కుండ కాదు. ఏం కుండ ఇది? కడప కుండ. గట్టిది కుండే కదా అని గట్టి తన్నామనుకో, కుండ ఏమవుతుందండి? పగిలిపోతుంది. బ్రేక్ఫాస్ట్ బొబ్బిల్లో, లంచ్ వచ్చి విజయనగరంలో, డిన్నర్కి వైజాగ్లో తినాలి. ఇంకా అన్నం తిన్నావా? ఏమండి నిజం చెప్పండి, నిజం చెప్పండి. భార్య అడుగుతాదా? ఊర్లో వాళ్ళు అడుగుతారండి? నా భార్య పొద్దునే ఫోన్ చేసేది, ఏం దిగినావా? దిగినా. తిన్నావా? తినలే, ఇంకా తింటా. త్వరగా తినంటుంది. రైలు ఎక్కినావా? ఎక్కినా. తిన్నావా? రాత్రి అడిగింది, మన పొద్దున అడుగుతుంది. ప్రపంచంలో భార్య తప్ప నువ్వు తిన్నావా అడిగే మనుషుడు నీకు దొరకడు. పైసలు ఇచ్చిన అడగడు ఎవరు. నీకు పైసలు ఇచ్చిన రోజు అడగనంటే అడగరు. భార్య మాత్రమే. ఈమె సొంత కుండ. ఏం కుండది? సొంత కుండే కదా అని తన్నామనుకో, కుండ ఏమవుతుంది? బద్దలవుతుంది. తర్వాత మన బతుకు బొబ్బిలి బస్ స్టాండ్ అవుతుంది. మనం బొబ్బిలి బస్ స్టాండ్ కాకూడదంటే ఎట్లుండాలో, కుండని ఏం చేసుకోవాలా? అందరూ చెప్పాలా, పురుషులారా మీ భార్యను నిష్ఠూర పెట్టకూడదు. భార్య నిష్ఠూర పెట్టద్దంట. ఏం తెచ్చినావు? ఏమి ఇచ్చినాడు? నేను 2 తులాల బ్రాస్లెట్ ఏం చెప్పాడు? ఏది తులం కూడా ఇవ్వలేదు. బండి ఇస్తాడు, బండి ఇవ్వలేదే. మిమ్మల్ని పెట్టిపోతలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఆ మాటలే చెల్లవి. ఇంకా ఆ మాటలే ఆమె నీ సొంతం, నీ భార్య. అయితే బైబిల్ అంటుంది, అందరూ మరి చెప్పాలా, నీ భార్య ఎక్కువ బలహీనమైన ఘట్టమాట. ఏమండి? ఎక్కువ తెలుగులో ఉందన్నమాట. ఎక్కువ బలహీనమైన ఘట్టం అంటే బాగానే ఉండు. ఎక్కువ ఇంగ్లీష్ లో పడుందన్నమాట. డెలికేట్, వెరీ డెలిషియస్, చాలా సున్నితమైన పాత్ర ఇది. ఏం పాత్ర ఇది? సున్నితమైన పాత్ర. అన్నిటికంటే సున్నితం. ఈమె కంటే సున్నితమైన పాత్ర భూలోకంలో మరొకటి. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసింది మేరీ, ఉప్మా చేసింది. ఉప్పు వేయడం మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? నువ్వు వచ్చినావు, తిన్నావు, తినేసి వెళ్ళిపోయినావు. నువ్వు చెప్పలే. ఏం చెప్పలేదు? ఉప్పు వేసినావని చెప్పలే, ఉప్పు వేయలేదని చెప్పలే. ఆమె నువ్వు వెళ్ళాక తినింది, ఉప్పు వేయడం మర్చిపోయినా. అరే మా ఆయన ఎందుకు చెప్పలా? ఇంటికి వచ్చావు, డ్యూటీకి వెళ్ళి, పరిచయకి వెళ్ళి వచ్చావు. ఏమండి ఒకటి అడుగుతా అనింది. చెప్పు అన్నావు. పొద్దున ఉప్మాలో ఉప్పు వేయలే కదా, మరి ఎందుకు చెప్పలే నాకు అడిగింది. నువ్వు అనలా, నువ్వు బాధపడతావని. నువ్వేమే ఉప్పు వేయలేదు అంటే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావని నేను నీకు. కొత్తగా పెళ్ళైందంట. పెళ్ళైన రోజు భార్య మైసూర్ పాక్ అడిగిందంట. ఏమడిగిందంట? ఈయన అంటే అడిగింది ఆలస్యము. ఆ రోజు పెళ్ళైంది. రైలు ఎక్కినాడు. ఎక్కడికి పోయాడు? మైసూర్కు పోయిందంట. మైసూర్ వెళ్ళి మైసూర్ పాక్. అంత ప్రేమ. నెక్స్ట్ ఇయర్ కూడా ఉండాల. నెక్స్ట్ ఇయర్ ఇట్లా రోజు వస్తుంది మళ్ళా. ఏప్రిల్ ఎన్నో తారీఖు? 14th. ఏప్రిల్ 14th వస్తుంది నెక్స్ట్ ఇయర్. అప్పుడు మళ్ళీ అడిగింది. ఏమడిగింది? బొబ్బిలి బస్ స్టాండ్ అనకూడదు. ఆ రోజు కూడా నువ్వు మైసూర్కి వెళ్ళి తెచ్చేంత ప్రేమ కలిగి ఉంటే రియల్ హీరో, రియల్. నిజంగా అన్నిటికంటే చెప్తున్నాను, ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు పరిమళంతో పోల్చాడు. చెప్పండి, అందరు చెప్పాలి గట్టిగా. నీ పేరు పలకరండి. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. యేసుప్రభు అంటే పరిమళ తైలం అంట. యేసుప్రభు ఎవరు? ఆ పరిమళ తైలం లక్షణం ఏంటంటే
ఇప్పుడు సెంటు కొట్టుకొని వచ్చాడు రూమ్లో నుంచి వచ్చేప్పుడు వచ్చిన ఒక అరగంటగా పోయింది వాసన. వాసన ఏమైందండి? ఉంటుందండి, అట్లే ఉంటుంది వాసన. అట్లా ఉంటుందా? నువ్వు ఎంత మంచి పెర్ఫ్యూమ్ కొట్టి చాలా చాలా ఖరీదైన సెంటు కొట్టా కూడా అరగంట ఉంటుంది అంతే. అరగంటతో పోతుంది స్మెల్. పరిమళం యొక్క లక్షణం ఏంటంటే అది త్వరగా ఎగిరిపోతుందంట. అయితే ఈ ప్రేమ ఏం కావాలా? మీ ఇద్దరి ప్రేమ కావాలా? బైబిల్ 7 పదాలు ఇచ్చాడని అందరు చెప్పండి, గట్టి చెప్పండి. వీళ్ళిద్దరి ప్రేమ అలా ఉండాలని చెప్పాలా? చెప్పండి. శాశ్వత ప్రేమ. నేను చెప్పినావా? శాశ్వత ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, అద్భుత ప్రేమ, మొదటి ప్రేమ, మహాప్రేమ, జ్ఞానములకు మించిన ప్రేమ, తను తాను అర్పించుకున్న ప్రేమ. 7 ప్రేమలు చెప్పాను. శాశ్వత ప్రేమ అంటే ఏంటంటే కారణాలు వెతకదంట, ఆది అంతం ఉండదంట, స్వార్థం ఉండదంట. కారణము లేకుండా ప్రేమించాలి. ఏమండి? ఎట్లా ప్రేమించాలో? కారణము, there is the love that is the everlasting love. నీ ప్రేమలో కారణం ఉండకూడదు. కారణాలు ఉంటేనే ప్రేమిస్తాం. కారణము లేకుండా ప్రేమించాలి. అది భార్య ప్రేమ, భర్త ప్రేమ. రెండో ప్రేమ ఏంటంటే మహాప్రేమ. మనం చచ్చిన అంటే మనం మంచోళమై ప్రేమిస్తే మంచితనం కాదు. నీ మంచితనం ఇంతవరకు మీరు మర్చిపోండి. ఈ రోజు నుంచి మీరు మీ కొరకే ఉన్నట్టుగా, ఒకరి కొరకు ఒకరినట్టుగా మీ ప్రేమ అది మహాప్రేమ. మినిస్టర్ గ్రేట్ లవ్, ఎఫెసియన్స్ 2:5 అది ఇస్ గ్రేట్ లవ్. ఆ ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఇంకోటి జ్ఞానమునకు మించిన ప్రేమ. ఏ ప్రేమ? ద మోర్ దాన్ అండర్స్టాండ్ ఎత్తడు అంటే మన జ్ఞానానికి ఒకరినొకరు అలా ప్రేమించు. మొదటి ప్రేమ. ఈ రోజు ఎలా ప్రేమిస్తావు? నీ భార్యను 50 ఏళ్ల తర్వాత అదే ప్రేమించాలి. ఆమె కొరకే బ్రతకాలి. దేవుడు నిజంగా చెప్తున్నాను, ఏ భర్త అయితే భార్యని ప్రేమిస్తాడో దేవుడు ఆ మనుషుని నమ్ముతాడంట. బైబిల్ చెప్తుంది, కనిపించే నీ సహోదరుని ప్రేమించని వాడు అదృశ్య దేవుని ఎలా ప్రేమించగలడు? ఒకరినొకరు క్షమించుకోవాలా, ప్రేమించుకోవాలి. బైబిల్ 2 భార్య భర్తలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సేవకులు అంట. ఏమండి? మీ నాన్నగారికి 3 కొడుకులు, 3 కొడుకుల్ని మీ నాన్న సేవకులు చేశాడు. ఇట్స్ గ్రేట్. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించి. ఇప్పుడు వీళ్ళు సేవకులు కాబట్టి కొన్ని మాట చెప్పాలి. ఒక 5 నిమిషాల్లో ముగించమంటారా చెప్పమంటారా? అందరు చెప్పండి, అందరు చెప్పాలా? సంతోషముతో యెహోవాను సేవించుడు. ఎట్లా సేవించాలంటే వీరిద్దరు? మీరు దేవుని సేవిస్తే బాధపడుకుంటూ సేవించకూడదు, సంతోషంతో అరవిందం గారు ఒక ఆయన ఉండేవాడు. అరవిందం అంకుల్ కర్నూలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారు ఆయన కడప నుంచి గుంతకల్లి ట్రాన్స్ఫర్ చేశాడంట. గుంతకల్లో ఉన్నప్పుడు దాదాపు 200 మంది వచ్చేవాళ్ళు. కడపలో ఉన్నప్పుడు 200 మంది. గుంతకల్లికి వెళ్ళినాక ఆ కానుక ఎంత అంటే వినండి, ఆదివారం కానుక 75 పైసలు అంట. బాగా కూర్చొని అన్నా, ఆదివారం కానుక ఎంత? 75 పైసలు. అప్పుడు 3 పిల్లలు. 75 పైసలతో ఒక వారానికి 3 పిల్లలతో బతకాల అంటే దమ్మిడి పైసా అనా పైసా దాంట్లోనే సేవ చేశారు వాళ్ళు. 75 పైసలు, రూపాయి కన్నా తక్కువమ్మో సేవకురాలా. 1 రూపాయి కంటే తక్కువ కానుక వస్తే కూడా మీ ఆయన డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు ఏం సేవ చేస్తాను, ఏం సేవ అనకూడదు. నువ్వు రూపాయి కంటే తక్కువ కానుక వచ్చినా కూడా ఆ స్థలంలో సేవ చేయడం నిలబడాలా. ప్రభు నమ్ముతాడు మనల్ని. ప్రభు ఇచ్చే చూస్తాడు, ఇవ్వకుండా చూస్తాడు మనల్ని. రెండవదిగా అందరు చెప్పండి, అందరు చెప్పాలి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించడు. ఎట్లా సేవించాలి వీళ్ళు? భయము, భక్తి. ఇంగ్లీష్ ఎవరేంటాడు? 1 కోటి రూపాయల కన్నా విలువైంది ఏంటంటే భయం అంట. బైబిల్లో 3 పదాలు ఉన్నాయి. అందరు చెప్పండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యం, యెహోవా భయము పవిత్రమైనది, యెహోవా భయము ఇంపైన సువాసన. దేవుని భయం ఒకరికుంటే దేవుడు ఏం చేస్తాడు? బైబిల్లో 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పేరు 2 డాక్టర్స్. వాళ్ళిద్దరు ఏం పేరు? షిఫ్రా, పూయా. 2 డాక్టర్స్. వాళ్ళిద్దరు మంత్రస్థానులు అంట. వాళ్ళు ఎవరు? మంత్రస్థానులు. వాళ్ళు దేవుడికి భయపడ్డారంట. దేవుడికి భయపడినందుకు అందరు చెప్పాలి, వీళ్ళ కొరకు చెప్పండి, వారికి దేవుడు వంశాభివృద్ధి కలగజేశాను. ఏమిచ్చాడంట? మీ వంశం వర్ధిల్లాలంటే నీకు దేవుడి భయం ఉండాలి. దేవుడి భయం అంటే చెప్పనండి, అర్థం చెప్పనా? అందరు చెప్పండి. దేవుడి భయం అర్థం చెప్తున్నా. అందరు చెప్పాలి గట్టిగా. అవకాశము దొరికినా, అన్న చెప్పట్లే, అవకాశము దొరికినా తప్పు చేయని వాడే. అర్థమైంది మీకు? అవకాశము దొరికిన తప్పు చెయ్యని వాడు ఎవడైనా ఉంటే వాడే దేవుడికి. నీకు అవకాశం దొరికిన కాడలా అందరు చెప్పండి తెలుగులో నంగనాచి. ఏం పేరు? నంగనాచి అని తెలిస్తే మీకు పిల్లి పాలు తాగుతుంది. పాలు తాగే కళ్ళు మూసుకొని నెమ్మది తాగేస్తుంది. తాగేసి మూడు దురుసుకుని వెళ్ళిపోతుంది. నన్ను ఎవరు చూడాలనుకుంటుంది. ఒక ఆయన చూస్తాడు. షిమ్యోన్ అంటే యెహోవా చూచెను. షిమ్యోన్ అంటే అర్థం ఏంటి? యెహోవా చూచెను.
రూబేన్, యెహోవా వినను. నువ్వేం మాట్లాడినా దేవుడు వింటాడు, ఏమి చేసినా దేవుడు చూస్తాడు. కాబట్టి దేవునికి భయపడి సేవ చేస్తే మీరు వర్ధిల్లుతారు. రెండవది. మూడవది, అందరు చెప్పండి, మూడు చెప్పండి. యెహోవాకు ప్రీతికరమైన సేవ చేయడి. ఏం సేవ అంట? ప్రీతి అనే మాట కన్నడ పదం. కన్నడ ಗೊತ್ತು, కన్నడ మాట, కన్నడ ಬೇಡ, కన్నడ ಗೊತ್ತು, కన్నడ మాట. ఆ మాటలో ఒక మాట ప్రీతి. ప్రీతి అంటే లవింగ్, లవ్, బై లవ్ సర్వ్ అని అంటుంది. ఇప్పుడు ఆయన ఆమెకు సేవ చేయాల, ఆమె ఆయనకు సేవ చేయాలి. ఒకరికొకరు ప్రీతిగా సేవ చేయాలంట. ఎట్లా చేయాలబ్బా ప్రీతిగా? ఎట్లా చేస్తామబ్బా ప్రీతిగా? కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్షలో కూడా దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి తెలీదా? ఆ ప్రీతికరమైన సేవ. మూడు. నాలుగవదిగా చెప్పండి అందరూ, ఆమె 84 సంవత్సరములు ప్రార్థనల ద్వారా సేవ చేశాడు. వీరిద్దరు ప్రార్థన చేయడం ద్వారా సేవ అంట. కొడుతూనే ఒక టైం పెట్టుకోవాలి. నేను ఒక విషయం చెప్తున్నా. ప్రపంచంలో గొప్ప సేవకుడు అంటే పాల్ యాంచో. అంత చెప్పండి, చెప్పరా? పాల్ యాంచో. ఆయన ఒక టీబీ పేషెంట్, దగ్గితే రక్తం పడేదంట, చచ్చిపోతాను డాక్టర్ చెప్పేశారు. హాస్పిటల్లో లాస్ట్ వాటర్లో పడేశారంట, చచ్చిపోతాడు, రేపు తీసుకెళ్ళిపోయాను. అయితే ఆయన భార్య ఉందో ఇప్పుడు పిల్లలు లేరంట. అయితే ఒక అమ్మాయి వచ్చి సువార్త చెప్పింది, ఒక చిన్న 9 ఏళ్ళ అమ్మాయి చెప్పి సువార్త చెప్పింది. ఆయన బుద్ధిస్ట్, బుద్ధిని నమ్మేవాడు. అయితే ఆ అమ్మాయి చెప్పిన సువార్త విని రక్షించబడతాడు. రక్షించబడినాక దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. చెప్పండి, అంతే చెప్పాల. యెహోవా వాక్కు వారిని స్వస్థపరచను. మీలో కూడా ఏ రోగం ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. వాక్కు నమ్మాలి. కానీ మీ చేతులు అనేకులు హీలింగ్ అయ్యేట్లు ఉండాలి. మీ దగ్గర పరిశుద్ధత ఉందంటే మీరు టచ్ చేస్తూ కూడా హీలింగ్స్ అవుతాయి. నమ్మాలా? ఎందుకు వారు అందరూ చెప్పండి, యేసు వారిని ముట్టిను. ఆయన ముట్టితే ఆయన తాకినంతనే స్వస్థత, తాకితే కూడా స్వస్థత వస్తుంది. మీరు దేవునికి భయపడితే మీ పరిచర్యకు ఏ రికమెండేషన్స్ అవసరం లేదు. అడవిలో పోయినా మీ మన ఊరంతా అడవిలోకి వస్తుంది. అందరూ గమనించండి, అందరూ చెప్పాల. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు యెహోవా వాక్కు వచ్చింది. మీరు చెప్పండి, సేవకులు చెప్పాలా? మనుషులు యోహాను దగ్గర పోయారా, యోహాను మనుషుల దగ్గర పోయారా? ఇంత చెప్పరా? యోహాను ఒక సూచక్రియ కూడా చేయలేదంట. యోహాను ఒక సూచక్రియ చేయలేదు, ఒక అద్భుతం కూడా. ఇప్పుడు మనుషులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన అరణ్యంలో ఉంటే జనులు అరణ్యంకి వచ్చారు. రాజులు, ప్రజలు, సైనికులు, శతాధిపతులు వరుస కట్టారు బాప్తిసానికి. మనుషులు నీ దగ్గరికి రావాలి, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళిపోవడం. నీ పరిశుద్ధతే నీ ఆస్తి. చెప్పు, నీ పరిశుద్ధతే నీ పెట్టుబడి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమే మీ పెట్టుబడి. భార్యను ప్రేమించే సక్సెస్ అయిపోతాం. సింపుల్. ఆమె ఏమి చేసినా ఆమెలో ఓర్చుకో. ఆడవాళ్ళకు కొంచెం టెక్ ఉంటుంది, దాన్ని ఓర్చుకోవాలి. ఏం చేయాలా? వాళ్ళు వాటిని ఏం చేసుకోవాలా? అదే బైబిల్ చెప్తుంది. ఎక్కువ బలహీనమైన త్వరగా కోప్పడతారు, త్వరగా అలుగుతారు, త్వరగా మూతి ముడుచుకుంటారు, త్వరగా ఇంకేదో ఉంటుంది. వాళ్ళు ఓర్చుకోవాలి. అలా ఓర్చుకోవడంలోనే నీ ప్రేమను బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. భయభక్తి. మీ ఇద్దరు రోజు కలిసి ఆ పాలయాంశనైన రక్షించబడిన తర్వాత సేవ ఆరంభించాడు. వినండి మాట. ఆయన సండే, ఆదివారం ఆయన మందిరానికి 20 లక్షల మంది వస్తారు. ఎన్ని లక్షలు? 20 లక్షలు. 3 షిఫ్ట్లు అయితే ఆరాధనకు. వాళ్ళ మందిరం స్థలము 50 ఎకరాల మందిరం. నేను అంటాను, నువ్వు దేవునికి భయపడు, నీ భార్యను ప్రేమించు. రోజు ఒక టైం పెట్టుకోండి. ఇద్దరు ఖచ్చితంగా రోజుకి అరగంట ప్రార్థన చేయండి. ఎన్ని గంటలు? ఆమెతో ప్రార్థన చేయించుకోకుండా మీ ఇద్దరు కలిసి భోజనం చేయకూడదు. ఈరోజు అరగంట ప్రార్థన చేసుకోవాలి. మన భోజనం తర్వాత ముందు ప్రార్థన చేద్దాం. మీరు రోజుకి అరగంట ప్రార్థన చేయండి. 5 ఏళ్లలో 20 సంఘాలు కడతాం. ఎన్ని సంఘాలు? సంఘము లేని ఊరున్నది చుట్టుపక్కల. ఎవరైనా పాస్ అంటే విజయశీలని మేరమ్మ, విజయశీలని మేరమ్మ. అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలా? మీ చేతులు ఎత్తారు వాళ్ళ మీదకి. ప్లీజ్, మీరు ఇచ్చే గిఫ్ట్ ఎవరు కావాలండి? మీకు దీవెన కావాలా? చేతులు ఎత్తారు వాళ్ళ మీద, నా మీద కాదు. చెప్పండి, అందరు చెప్పండి. నీ నామమును గొప్ప చేయుదును, నీ సంతానమును వృద్ధి పొందించెదను, నీ సంతాన మూలముగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడును. నువ్వు ఆశీర్వాదముగా నుండు. దేవుని మాట్లాడు. మీ చేతులు ఎత్తారు. మీలో ఒక్క నీతిమంతుడున్నా మీ దీవెన వాళ్ళకి వస్తుంది. మీలో ఒక్క నీతిమంతుడున్నా మీ దీవెన వాళ్ళకి. మళ్ళొక్కసారి చేయెత్తండి. నీ సంతానమును నేను ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ మనుషుడి ఆశీర్వాదం. ఒక చిన్న కథ చెప్తాను. బాక్సింగ్ గారు కారులో పోతున్నాడు. ఏడి చాలా మంచి విషయం.
బక్సింగ్ గారికి కొంచెం కడుపు అప్సెట్ అయింది. ఆడు ఎవరు తెలియదంట. బక్సింగ్ గారు కార్ అయిపోయినా నడిపోయిన డ్రైవర్ స్టీఫెన్ గారు ఒక గిల్లు చూసి తలుపు కొట్టాడు. చెప్పండి సార్, సార్ పెద్ద ఆయన కారులో ఉన్నాడు, ఆయన కడుపు బాగలేదు, కొంచెం ప్లీజ్ అన్నాడు. సరే పెద్ద ఆయన కారులో ఉండదా, చూసారు తెల్లబట్టలు వేసిన కోట్, సరే రండి అన్నాడు. బక్సింగ్ గారు వెళ్ళి కొంచెం కాళ్ళు కృత్యాలు తీసుకొని పోయేటప్పుడు 2 మాటలు చెప్పాడు. 2 మాటలు, సాయంత్రం మీటింగ్ ఉంటుంది రండి అన్నాడు. వాళ్ళు వచ్చారంట, రక్షించబడి వాళ్ళ ఇంట్లో సంఘం స్టార్ట్ అయింది. బక్సింగ్ గారు స్టార్ట్ చేశారు. ఒకసారి బక్సింగ్ గారు హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్తే అందరూ ప్రార్థన చేయించుకుంటారు. ఒక ఆమె నాకు కూడా చేయమని చెప్పి అడిగిందంట. భార్య భర్తను ఆయన వచ్చి, సార్ మా భార్య బాగలేదు ప్రార్థన చేయండి అంట. సరే బక్సింగ్ గారు సాలిడ్ అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగైపోయింది. ఆదివారం మందిరం ఎత్తుకుంటూ వచ్చిందంట. అదే వచ్చింది వాక్యం అంతా తిన్న తర్వాత ఇంటికి వెళ్తే ఆమె కనిపించిందంట. ఈ మన ఇల్లు అంతా బక్సింగ్ గారికి ఇచ్చేద్దామని. ఇల్లు చెప్పండి, ఇల్లు బక్సింగ్ గారికి భార్య భర్త. ఆ ఇల్లు ఎంత తెలుసా? 5 ఎకరాలు. ఇల్లు ఎంత? ఆ స్థలం ఇప్పుడు ఎబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్ ఎబ్రోన్. ఏంటంటే ఆ దినమున బక్సింగ్ గారు వెళ్ళి ప్రార్థన చేసిన ఆ సహోదరి ఇల్లు ఇది. మిసెస్ అప్పాజీ ఆమె పేరు. వాళ్ళ పిల్లలు లేరు. బక్సింగ్ గారు ఉచితంగా ఇస్తే తీసుకోకుండా ₹1,00,000 గిఫ్ట్ గా ఇచ్చి ఒకటే చెప్పాడట, మీరు చనిపోయేదాకా ఇక్కడే ఉండాలని చెప్పాడు. మీరు చనిపోయే వరకు మీరు ఇల్లు అమ్మినా పర్లేదు, మీరే ఉండండి, కానీ మీరు చనిపోయే వరకు అంతా చెప్పండి నీవు ఆశీర్వాదంగా నందు. ఈ మనుషులు ఎట్లుండాలా? విజయశ్రీ ఎట్లుండాలా? ఈ ఊరికే మొత్తం బొబ్బలి పట్టణానికి, గ్రామానికి, 50 గ్రామాలకు ఈ మనుషులు ఎట్లుండాలా? ఆశీర్వాదంగా ఉండాలా. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదము? రోజు అరగంట ఏం చేయాలి? ఇద్దరు మీ ఆయన చేయకుండా మొండికేసి ప్రార్థన చేయించమ్మా. మెరక మొండికేసి నువ్వు బువ్వ తినాలంటే, అన్నం తినాలంటే పల్లెంలో అన్నం వేసుకోండి, ముందు నువ్వు ప్రార్థన చేసి తర్వాత తింటాను చెప్పు. రోజుకి అరగంట. అప్పుడు మీ సేవ ఏమవుతుంది? పట్టణాలు దాటి ఖండాలు కూడా దాటుతుంది. రోజు ఎంత పోట్లాడినా ఆ రోజు ఏం చేయాలి? మీ ఇద్దరు కలిసి అంటే పోట్లాడేవి. మళ్ళా ఇప్పుడు ఏం చెప్పాను? సంతోషముతో యెహోవాను సేవించడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, ప్రీతికరమైన సేవ చేయడి, ప్రార్థన ద్వారా సేవ చేయి. 5వది అందరూ చెప్పాలా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. ఇప్పుడు ప్రజెంట్ 2 ఉన్నారు. నెక్స్ట్ ఇంట్లో చేతి నిండా కొడుకు వస్తాడు. ఎవరు వస్తారండి? చెప్పరేంటంటే చేతి నిండా సగం చెయ్య పుల్ చెయ్య పుల్లు చేతి కొడుకు రావాలా. నీకు ఆ సంతతి భూమి మీద దీవించే వాళ్ళు కూడా సేవకులు రావాలా. ఒక ఆయన విప్రంలో సేవకుడు, రైల్వే ఎంప్లాయీ జయరాజ్ గారు, ఆయన భార్య పేరు జయశీల. వాళ్ళకు 8 మంది పిల్లలు. ఆ 8 మంది పిల్లలు 8 మంది పిల్లల్ని ఆదివారం రిజైన్ చేసి సేవకు వచ్చాడు. ఒక వింత ఏంటంటే 8 మంది సేవకు వచ్చారు. విజయవాడ ఇమ్మానుయేల్ ఆయన కుమారుడే, అలా తమ్ముడు బోధన శామ్యూల్ జయరాజు ఆయన కుమారుడే, ఏలియా జయరాజు ఆయన కుమారుడే, శాంతి సిస్టర్ ఆయన కూతురే, శానా సిస్టర్ హనుమకొండ ఆయన కూతురే, సిస్టర్ మేరీ జయరాజు ఆయన కూతురే. అందరు సేవకులే. నేను అందరు మామూలు సేవకులు కాదు, అద్భుతమైన సేవకులు. నేను నా ఇంటి వారి యెహోవాను. ఆ మాట ఈ జీవితం నెరవేరును గాక. నెరవేరును. మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు బైబిల్ అందరూ చెప్పండి. మంచి మాట చెప్తాను, గట్టి మాట చెప్పండి. పురుషులారా, చాలా మందికి తెలియదు, చెప్తున్నా వినండి. పురుషులారా, వాళ్ళు అసలే చెప్పరండి. ఆ బ్యాచ్ చెప్పట్లే. మీ పాకెట్, మీ వ్యాలెట్ పెరగాలంటే, మీ ఇన్కమ్ పెరగాలంటే రహస్యం చెప్తా. మీ ఇన్కమ్ మీ కూడా మీ ఇన్కమ్ పెరగాలంటే కూడా ఒకటే రహస్యం. అందరూ చెప్పండి. పురుషులారా, మీ భార్యలను సన్మానించుడి. భార్యని సన్మానించాలండి. చాలా మంది భార్యలు తక్కువ చేసి మాట్లాడు, అదా ఏమే రఫ్ గా మాట్లాడతారు. నేను మెట్పల్లి డాక్టర్ పీటర్ గారు అంటే దేశాలు, మెట్పల్లి డాక్టర్ పీటర్ గారు బెర్షబా సేవకుడు. ఆయన భార్యకు డాక్టర్ ప్రభావతి, వాళ్ళ 3 పిల్లలు డాక్టర్లే. ఆయన ఇప్పటికీ ఆయన భార్యను ఎంత గౌరవంగా పిలుస్తాడంటే మీరు చెప్తే నమ్మరు. ఆయన ఎంత గౌరవంగా భార్య గౌరవించే కొద్దీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, భార్య కదా అనకండి. ఆ భార్య ఎవరంటే యెహోవా ఇచ్చిన దానం. అందరూ చెప్పండి. నువ్వు మాత్రం చెప్పాయా? భార్య సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇప్పుడు చెప్పు, మేరక్క ఎవరు? మా మేరమ్మ ఎవరు? కడప మేరమ్మ ఎవరి దానం? యెహోవా యొక్క గిఫ్ట్. ఇంగ్లీష్ లో కాదు, ద ప్రూడెంట్ వైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. ఈ బహుమానం, ఈ గిఫ్ట్, ఇంత పెద్ద గిఫ్ట్ చూడండి, అద్భుతం. ఏ మనిషి తయారు చేయలేడు.
లక్షలు ఇచ్చిన తయారు చేయలేడు. ఈ గిఫ్ట్ని ఎవరు తయారు చేశారు? ఎవరి చేతిలో పెడుతున్నాడు ఈరోజు? ఎవరు చెప్పు, త్వరగా చెప్పు. విజయశీలను నమ్మి పెడుతున్నాడు. గాడ్ బిలీవింగ్ యూ. దేవుని నమ్మి నీ చేతిలో పెడుతున్నాడు. నువ్వేం చేయాలంటే ఈమె నీ భారీగా ఫీల్ కావద్దు. దేవుడిచ్చిన బహుమానంగా ఈమెను ఏమన్నా అవమానిస్తే ఎవరిని అవమానించట్లు? ఇప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చిపోతా, ఎంత విలువ ఎంత అన్నావు అనుకో, అప్పుడు దేవుని అవమానించట్టు. గిఫ్ట్కి వెల కట్టకూడదంట. గిఫ్ట్కి ఏం కావద్దు? ఒక చిన్న ఫ్లవర్ పూ ఇచ్చినా కూడా, ఒక రెడ్ రోజ్ ఇచ్చినా కూడా ఆ మనిషి ప్రేమతో ఇచ్చాడు. ప్రేమకు విలువ కానీ వస్తువుకు విలువ చెప్పండి. వస్తువు విలువైందా? ఇచ్చిన మనిషి విలువైన వాడా? ఇచ్చిన వ్యక్తి విలువైన వాడు. నీకు ఈ కానుక ఇచ్చిన దేవుడు, ఆయనను బట్టి మీరు గౌరవించు, ఆయనను బట్టి మీరు సన్మానించు, నువ్వు వర్ధిల్లుతావు. ప్రభు మాటలు మీ జీవితంలో నెరవేరును గాక. ఇవన్నీ కూడా నెరవేరాలంటే సింపుల్ ఏంటంటే మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిని అంగీకరించాలి. చెప్పే నేను క్రైస్తవునే కాదండి, నా పేరు మొహమ్మద్ లాల్ ఇబ్రాహీం, మా నాన్నగారి పేరు బడే శంషుద్దీన్, మా పేరు హుసేన్ బి, మేము మా అమ్మకి 8 మంది పిల్లలు, 4 కొడుకులు 6 కూతురు. నాకు యేసు ప్రభు ఒక ముక్క తెలియదు. అలాంటిది ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చాను. యేసు ప్రభు నన్ను పట్టుకున్నది ఆ రోజు నుంచి నాకు ఏమర్థమైందంటే బ్రతికితే యేసు ప్రభు కొరికే బ్రతకాల. అది ఏ పరిస్థితి సరే, ఎలాంటి పరిస్థితి సరే, ఆయన పాదాలు వదిలిపెట్టకూడదని పట్టుకున్నాను. ఈ రోజు వరకు దేవుడి సేవలో ఉన్నాను. మీరు కూడా యేసు ప్రభు నమ్మండి, మీ జీవితాలు. అందరూ ఒక మాట చెప్పండి ప్లీజ్, అయిపోయింది మెసేజ్. నేను ఏమైనా మీరు ఆ మాట చెప్పాలి. ఆశ్చర్యం అందరూ చెప్పండి. చెప్పాలంటే ఇద్దరు చెప్తున్నారు, చెప్పండి. వీళ్ళిద్దరు ఇప్పుడు గట్టి చెప్పాలా? యేసయ్య నేనేమన్నా మీరు ఏం చెప్పాలా? ఆశ్చర్యం అలా. యేసయ్య జన్మం, అబ్బా, యేసయ్య జీవితం, యేసయ్య మాటలు, యేసయ్య మరణము, యేసయ్య పునరుద్ధానము, యేసయ్య రాకడా నా జీవితంలోకి వస్తే యేసయ్యని ఈరోజు అంగీకరించు. పెళ్లికి వచ్చినావు, ఏదో ముద్దపప్పు బెల్లం ఆ యొక్క స్వీట్ తినేసి పోవడం కాదు. అన్న స్వీట్ నాన్ వెజ్ నాకు తెలీదు, సరే ఏదో మొత్తం వెజ్ నాన్ వెజ్ ఉంది తినేసి వెళ్ళిపోవడం కాదు. యేసును స్వీకరించుకో, యేసును స్వీకరించుకో, నీ జీవితం అంతా ఆశ్చర్యమే. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలంట. దట్ ఇస్ రెవరెంట్ అంటారు ఇంగ్లీష్లో. దేవుని గౌరవించడం, ఇది హానరబుల్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక మాట చెప్పండి యేసు ప్రభుతో, యేసయ్యా నేను ఒక ఘోర పాపిని, లెక్కలేని పాపాలు చేశాను, నా పాపాలు క్షమించు. నేను ఘోర పాపిని, నన్ను క్షమించు. నేను నీచుని, నన్ను క్షమించు. నా దగ్గర మంచిదేది లేదు, నన్ను క్షమించు. నీ బిడ్డగా స్వీకరించు. నరకాగ్ని నుండి రక్షించు. ఆశ్చర్యకరుడా నా హృదయంలోకి రా. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇద్దరు సహోదరులు వాక్యం కొరకు, అది విజయశీల్, తర్వాత మేరీ సరోజ, వారి యొక్క వివాహ జీవితము, వారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా డానియల్ బాడంగి, నెల్సన్ పీటర్ ఫ్రమ్ వైజాగ్, వారిద్దరూ క్లుప్తంగా ప్రారంభం చేస్తారు. స్టేజ్ మీదకి వచ్చి ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన మా ప్రభువ, ఉన్నవాడును అనుసరించిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం అంతట్లో తండ్రి ఇప్పటి వరకు మీరున్నారు, మీరు మాతో ఉన్నారు, మాతో మీ సన్నిధి, మీ సహవాసము అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభువా, మీకు వందనాలు. వివాహ కార్యక్రమం అంతట్లో మీరు ఎంతో సహాయం చేశారు. మీ దాసును నిలబెట్టుకొని పరలోకం నుండి మీరు అనుగ్రహించిన విలువైన శ్రేష్టమైన మీ మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. తండ్రి ఇదిగో విజయశీలిని బట్టి దేవా, మరి మేరీని బట్టి మీకు స్తోత్రాలు. మీ అనాదికాల సంకల్పంలో వారిని మీరు ఏర్పాటు చేసుకుని భూలోకంలోకి తీసుకొచ్చి వారిని రక్షించి యవ్వన ప్రాయంలోకి తీసుకొచ్చారు. మీ సంకల్పానుసారంగా ఈ వివాహ కార్యక్రమాన్ని బహు ఆశ్చర్యకరంగా మీరు జరిగించారు. చాలా దూర ప్రదేశమైన మీ సంకల్పం, మీ చిత్తం కాబట్టి ప్రభువా, ఈ కార్యక్రమం ఇలా జరగటానికి మీరెంతో సహాయం చేశారు ప్రభువా, మీకు వందనాలు. మీ మాటలన్నిటినీ నేను మీ బిడ్డల్లో నూతనంగా
వివాహంలో జతపరచబడిన బిడ్డల్లో ఫలింప చేయండి. అదే రీతిగా విన్న వారందరిలో కూడా ఫలింప చేయండి. నిజమే ప్రభువా, మీరు ఆశ్చర్యకరుడైన దేవుడు. మా జీవితాల్లో మీరుంటే మా జీవితమే ఒక ఆశ్చర్యకరమైనదని మీ దాసుల ద్వారా తెలియజేసిన మాటలన్నిటి కొరకు వందనములు చెల్లిస్తూ ప్రత్యేకంగా విజయశ్రీని మేరీని మీ చేతులకు అప్పగిస్తూ మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. దేవా, నీవు వేల వేలకు తల్లి వగదువు. నీ సంతతి తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకును అనే వాగ్దానము బిడ్డల పక్షంలో మీరు నెరవేర్చను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అనే వాగ్దానం నెరవేర్చును. దేవా, ఇద్దరు ఇస్సాకు రిబకాల వలె ఈ భూలోకంలో ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. ఫిబ్రవరి 13:4 ప్రకారంగా నీ దాసుల ద్వారా తండ్రి విశాఖపట్నం నుంచి అన్నయ్యమైన ద్వారా తండ్రి సెలవిచ్చిన మాటకే నీ కొందరు స్తోత్రం. వివాహము గంభీరమైనదని, ఘనమైనదని, పవిత్రమైనదని సెలవిచ్చిన మాటలకే నీ కొందరు స్తోత్రం. వివాహము నువ్వు ఏర్పాటు చేసావని ప్రభా, నీవు దీనికి కర్తవని తెలియజేసిన మాటలను బట్టి నీ కొందనాలు. మరి విజయశీల్ అలాగే మరి మరియమ్మ మరియా వారి జీవితంలో తండ్రి నువ్వు ఇచ్చిన వాక్కులను హృదయంలో ఫలింపు చేయడానికి సహాయం దయచేయండి. రెండవ వర్తమానము నీ దాసును నిలబెట్టుకుని తండ్రి హైదరాబాద్ తీసుకొని వచ్చావు. అనేకమైన విషయాలను ప్రభు నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ప్రభు మరి నిజంగా తండ్రి సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చావు. నిజంగా తండ్రి నువ్వు ఇచ్చిన బహుమానం అనే ఏ భర్త అయితే తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటాడో ఆ కుటుంబము దీవించబడుతుందని, ఆ కుటుంబము వర్ధిల్లుతుందని అనేకమైన విషయాలు సాక్షార్థంగా తండ్రి తెలియజేశావు. కనుక ఈ సాక్ష్య సమూహముగా ఈ వివాహము జరుగుతుండగా తండ్రి ప్రభా మరి యొక్క పెద్దల ద్వారా మరి దైవ సేవకులు ప్రత్యేకంగా తిమోతన్న కృపమ్మ వారిని ప్రేమించి ఇచ్చిన ఆ తృతీయ కుమారుని బట్టి విజయశీలు బట్టి నీ కొందనాలు. అలాగే కడప ప్రాంతంలో తండ్రి ప్రభా మరి సహోదరి ప్రభా మరి ఆరిసమ్మ చుట్టమ్మ వారి యొక్క ప్రభా మరి బిడ్డలు తండ్రి ప్రభా మనోహరణ మరి కుటుంబ సభ్యులు కడప ప్రాంతం బెహర్షబా నుంచి ప్రభా ఇంత దూరం నువ్వు తీసుకొని వచ్చావు. నీ కొందనాలు స్తోత్రాలు. వారిరువురు తండ్రి ఈరోజు చెప్పన్న వాక్యములను వారి హృదయంలో నెమరు వేసుకుని నీ కొరకు సాక్షులుగా ఉండడానికి సహాయం దయచేయండి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని 1 కొరింథీ 7వ అధ్యాయం ద్వారా నువ్వు సెలవిచ్చావు తండ్రి. ప్రభా జారత్వములు జరగకుండా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశావు. వారిరువురు తండ్రి ఇక మీదట ఎవరినూ కూడా ముట్టుకోకుండా సహాయం దయచేయండి. ప్రభా పెళ్ళైన ప్రతి వారము తండ్రి ప్రభా ఏ పురుషుణ్ణి ఏ స్త్రీని ఆశించకుండా ముట్టుకోకుండా మీరు పవిత్రపరచండి. వివాహము కంటే పవిత్రమైంది ఈ ప్రపంచంలో లేదని సెలవిచ్చావు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నువ్వు మధ్యాకాశంలో రాబోతున్నావు. ఆ గొప్ప ఆ వివాహము గొర్రెపిల్ల వివాహం జరగబోతోంది. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ప్రభా ఈ రోజు మంచి అవకాశం ఇచ్చావు. నేడే రక్షణ దినమని సెలవిచ్చావు. ఆ గొప్ప తండ్రి ప్రభు నిజమైన వివాహము ఇది కేవలం ఛాయ అని మాట్లాడుతూ వచ్చావు. కనుక తండ్రి ఆ నిజమైన వివాహములో శాశ్వత కాలము ఆ వరుడు యేసు ప్రభు రాబోతున్నాడు. ఈ సత్యాన్ని ప్రభా ప్రజలు ఇంకా ఎవరైతే యేసు ప్రభు వారిని ఎరగకుండా అక్కడ కూర్చున్నారో ఆ యేసు ప్రభు వారి వివాహమే ఈ ముగింపు అనే సత్యాన్ని వారికి తెలియచేసి మీరే మహిమ పొందమని ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా చేసినందుకు స్తుతులు చెల్లించుకుంటూ అయోగ్యుని అపాత్రం నన్ను కూడా 21 సంవత్సరాల వివాహ వ్యవస్థలో నన్ను కూడా కాచి కాపాడుతూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వారిరువురు వివాహ రిజిస్టర్లో సైన్ చేస్తారు సర్టిఫికేట్ కొరకు. ఆ సమయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అనే పాట మరి పాడతారు. ఆ సమయం
447 పార్ట్స్.
సమయము వచ్చెను రండి ఏమించి సంగముకై ప్రాణము నీడే ప్రభువు ఏమించి సంగముకై ప్రాణము నీడే ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై పరిశుద్ధ పరచుట సమయము వచ్చెను రండి సమయము వచ్చెను రండి ఇప్పుడు వీరిద్దరికి ఇది అడ్డం తీయమ్మా, అందరిని చూడండి. ఇప్పుడు వీరిద్దరికి వివాహ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత వారిద్దరూ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మరి ఈ యొక్క వివాహమునకు సూచనగా వారు ఒకరితో ఒకరు రింగ్స్ మార్చుకుంటారు. బ్రదర్ రాజారావు గారు ఈ యొక్క రింగ్స్ కొరకే ప్లాన్ చేస్తారు, రండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ప్రదానము ఇవన్నీ పంచుకోవడం జరుగుతుంది. తర్వాత చివరి ప్రాంతంతో ముగించేస్తాం. చాలా త్వరగా అయిపోయింది పెళ్లి. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సన్నిధిలో ఇంతవరకు దాసుల్ని ఏర్పరచుకొని చక్కగా వివాహం ముగించడానికి కృప చూపించారు. బిడ్డలిద్దరికి ప్రభువా మరి దినం శుభకరమైన దినం. ఎన్నో దినాలు మీ దాసులు దాసురాలు మోదీ గారు కుటుంబ గారు సంఘం ప్రార్థన చేసిన విధంగా మీరు ప్రభు అక్కడ ప్రాంతం నుండి ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి వివాహం ధర జరుపుతారు. ప్రేమకు సూచనగా ప్రభు యొక్క తండ్రి ఈ ఉంగరాలు మార్చుకున్నట్లుగా ప్రభు మీరే మీ హస్తం ఉంచమని మీరు రావాల్సిన జీవనం దయచేయమని యేసు ప్రభు రచనకు నమ్మన ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైస్తున్నాం. మేడం ఇటు చూడండి, ఈ కెమెరా చూడండి. తమ్ముడు కొంచెం వెనక్కి. నంబర్ ఏం మేడం? వెళ్ళి సామ్ కొంచెం సైడ్లో లైట్ కట్టేస్తాం. ఓకే రెడీ అండి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. తముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పాదము ఆనందముతో ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, యేసువు లేకై ప్రేమించెను, యేసుకు లేనేను వలెను. యేసువు లేకై ప్రేమించెను, యేసుకు లేనేను వలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పాదము ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. తిమోతి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, ప్రకటన చేస్తారు. మిగతా విషయం చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నీ చెప్పిన తర్వాత చివరి ప్రాధాన్యం చేస్తారు. దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో మా మూడో అబ్బాయి విజయశైలు మీరుతో వివాహం చేయడానికి మరి విషయం వినేటప్పుడు చాలా ఎగిరేమో ప్రార్థన చేశాము. దేవుడిచ్చిన వాగ్దానాలు బట్టి ప్రియులారా ఈ రీతిగా వివాహం జరగడానికి మరి ఈ కూర్చుని వారే కాకుండా కొన్ని జిల్లాల నుండి కొన్ని రాష్ట్రాల నుండి కూడా ప్రార్థన చేశారు. అంతేగాని మా భక్తి మా నీతి ఏమాత్రం కూడా కాదు. నెల్లూరు నుండి కూడా ఇందాక నేను మాట్లాడినప్పుడు అన్న ఆ విషయం తెలిసిన కానుండి మరి ప్రార్థన చేస్తున్నాము విజయ్ కోసం అని చెప్పినప్పుడు నేను ఎంతో కృతజ్ఞతగా చెప్పాను. అలాగే నాతోటి సేవకులు మరి బొబ్బిల్లో ఉండేటి నాతోటి దైవ సేవకులు ఫెలోషిప్ సహోదరులు అందరికీ మరి చెప్పడం, నాతోటి సేవకులందరూ కూడా ప్రార్థన చేయడం, మీ అందరి ప్రార్థన వల్ల మరి చక్కటైన వాతావరణం వెండి జరిగి మీ అందరికీ మరి హైదరాబాద్ నుండి వచ్చిన దైవ సేవకులు, విశాఖపట్నం వచ్చిన దైవ సేవకులు, మరి సీతారాం రాజా చుట్టుపక్కల నుండి వచ్చిన దైవ సేవకులందరికీ, మరి బొబ్బి నుండి వచ్చిన దైవ సేవకులకి, మరి అమ్మాయి తాలూకులు అబ్బాయి తాలూకులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత గ్రామ విందు ఉన్నది, మీరందరూ ఆరగించి నూతన దంపతులు దీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. అందరు లేచి నిలబడతాం. దయగల తండ్రి, ప్రేమగల దేవాన్ని స్తోత్రాలు నాళ్ళు చెల్లిస్తూ ఉంటున్నా. ఉపగల తండ్రి, మరి ఈ దినమున బొబ్బిలి గరక ప్రార్థన మందిరంలో మీ దాసులమైన మమ్మును, మీ ప్రజల్ని, మీ సంఘాన్ని, మా తండ్రి ముఖ్యంగా తిమోతి గారు, ఆయన జత పనివారు, మా తండ్రి మరి ఆయన బంధుమిత్రులందరినీ మీరు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది. విజయశీల్ ప్రభా, మరి సరోజ మేరీ యొక్క వివాహంను మీ సన్నిధిలో ఘనముగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, అయితే ఈరోజు ఘనముగా ఇది జరగటం మాత్రమే కాకుండా వారి యొక్క జీవితం ద్వారా ఇది నిజముగా ఘనమైనటువంటి వివాహమే అని ప్రూవ్ చేయబడినట్టుగా ఆ యవనస్తులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎజ్రా 8:22 ప్రకారం మీ యొక్క దయగల హస్తం వారిపైన ఉంచండి. ప్రభా, మీ తోడు లేకుండా, మీ నడిపింపు లేకుండా వారు ఏమీ చేయలేదు. కావున మా తండ్రి, ఈ యవన దంపతులని మీ యొక్క దయగల హస్తాలకు అప్పచెప్తుంటున్నారు. మీరే వారికి ప్రభువుగా, దేవుడుగా, కాపరిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. వారి ప్రతి అవసరాలన్నీ మీరు తీర్చండి. వారు చేయవలసిన సేవ పరిచర్య అంతటినీ చేయుటకు మీరు వారికి నేర్పించండి, నడిపించండి. ప్రభా, మీ యొక్క నేర్పుదల లేకుండా ఎవరూ ఏమి చేయలేరు. మీ కాడిని మోస్తూ మీ దగ్గర నేర్చుకుంటూ వారి జీవితం ద్వారా వారు నెరవేర్చవలసిన సేవా పరిచర్యను జరిగించుటకు, మా తండ్రి నెరవేర్చుటకు మీ ప్రత్యేకమైన కృప దయచేయమని అబిడల్ని మీ యొక్క హస్తగతం చేస్తుంటున్నారు. మీరే కృప చూపండి, కనికరించండి. వాక్యం ద్వారా వారికి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు, సూచనలన్నింటినీ వారు గుర్తుంచుకొని తమ యొక్క వివాహ జీవితమును సంతోషమయమైనదిగాను, మీ నామమునకు మహిమ తెచ్చేదిగాను మీరు చేసుకొని మీ నామం మహిమ కలిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా. మరి తిమోతి గారు కుటుంబం వచ్చిన వారందరిని ప్రేమించి మరి సిద్ధపరిచిన విందును కూడా దీవించి ఆశీర్వదించండి. విందు సమయం దీవెనకరముగా చేయండి. మరి పరిస్థితులు బాగులేవు మా తండ్రి, ఒకరి మీద ఒకరు పడకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మా తండ్రి మేమందరం ఎంతో హుందాగా మా తండ్రి భోజన కార్యక్రమం పాల్గొని సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క మా తండ్రి దయగల హస్తానికి అప్పచెప్తుంటుండగా మా తండ్రి మీరే మమ్మల్ని మీ యొక్క ఆశీర్వాదంతో నింపి పంపండి. ఈ దంపతులను దీవించమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆయన ప్రేమించు వారందరికీ, ఇక్కడ చేరి వచ్చిన మనకును, ముఖ్యంగా జతపరచబడిన ఈ దంపతులకు సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీరు వారిని ఇదే వేదిక మీద కలుసుకోవచ్చు. అయితే ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కౌగలించుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. మీరు దూరం నుండే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తారా, కంగ్రాచులేషన్ చెప్తారా, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. తెలిసి భోజన ఏర్పాట్లు విందు ఉన్నది ఆరంభించండి. దయచేసి గమనించండి, భోజనాలు